దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియులారా, ప్రభువు మహాకృపను బట్టి అల్పుడనగు నేను ఈ అద్భుతమైనటువంటి సభలో పాలుపంపులు పొందటానికి ప్రభు కృప చూపారు. నాకు సమయం ఇచ్చారు. అందు నిమిత్తం నేను మొదటిగా ప్రభువుకి వందనస్తున్నై ఉన్నాను. అదేవిధంగా ఈ సభకు చేరి వచ్చిన మీ అందరికీ నిండైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సభలో పాల్గొని ఉన్న దైవజనులందరికీ నిండైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. ఈ సభ నిర్వాహకులకు, స్థానిక సంఘ బిడ్డలకు, శబ్ద యంత్రము ద్వారా వాక్యం వినడై ఉన్న ఈ ప్రాంత వాసులకు, అలాగే మా సౌండ్ ఇంజనీర్ గారికి, చక్కటి సంగీత సారథ్యం, వాయిద్య సహకారం అందిస్తున్న బిడ్డలకు ప్రభు నామంలో ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యపూర్వకమైన విషయాలు మీకు నేను తెలియపరిచే ముందు ప్రార్థన చేస్తాను. తరలు ఉంచి కళ్ళు మూయండి, ప్రార్థిద్దాం. ప్రభువా, మీకు స్తోత్రము. మేమందరము మీ వారము, మీ ప్రజలము. వాక్యముఖంగా మా అందరితో మీరు మాట్లాడండి. మీ నోటి బూరగా నన్ను మీరు వాడుకోనండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ సభకు నేను డేట్ ఇచ్చి రావటానికి ప్రభు కృపను బట్టి కారకులు ఏఆర్ స్టీవెన్సన్ గారు, వారికి నాకు ఉన్న పరిచయాన్ని బట్టి, స్నేహాన్ని బట్టి వారు చెప్పగా ఈ సభకు నేను డేట్ ఇవ్వడం జరిగింది. లేదు అంటే ఎవరు తారీఖు కావాలని ఫోన్ చేసినా ముందు మీ పాస్టర్ గారితో ఫోన్ చేయించండి అని అడుగుతానండి నేను. ఇక్కడ పాస్టర్ గారు ఎవరో కూడా తెలియదు. అందుకే నాకు మీరేంటి సార్, మరణాత కదండి మనం. పర్లేదు సార్, రేపు మన జంగారెడ్డిగూడెం మీటింగ్ దైవారావు గారిది. రేపు పగలక్కడే ఉంటాను సార్ నేను. వందన మరణాతలు సార్. తెలియదు నాకు, మామూలుగా అడుగుతాను. ఇక స్టీవెన్సన్ గారు చెప్పిన తర్వాత ఏం అడగను నేను. వారికి నాకున్న పరిచయం అలాంటిది. ఎందుకంటే ఇయర్లీ అనేక చోట్ల కలుస్తూ ఉంటాం. మా పరిచయంలోకి ఆయన వచ్చి వెళుతూ ఉంటారు, మా సంఘాల్లోకి. బయట ఈవెంట్స్ కూడా కలిసి చేస్తూ ఉంటాం చాలా. సరే, ఏది ఏమైనా ఫలానా వారి ద్వారా ఈ సభకు డేట్ ఇచ్చానన్న సంగతి మీకు చెప్పడానికి వారి పేరు చెప్పాను అనమాట. రైట్, అందరూ బాగున్నారు కదా. చక్కగా మీరు స్పందిస్తూ దేవుని మాటలు ఆలకించండి. మరీ కంటి చూపే కానీ నోటు మాట లేని పేషెంట్లా చూడకండి. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. మీరు చాలా మంచివాళ్ళు. మీరు గమనించాలి, అద్భుతమైనటువంటి టైటిల్తో నెల నెల ఈ కూడికలు జరిగించడానికి బిడ్డలు ఇష్టపడ్డారు. నేను కూడా ఆ టైటిల్ ఏదైతే ఉందో దానిని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఆ టైటిల్ మీదే ఒక విలువైన ముఖ్యమైన వాక్య వివరణను మీకు దేవుని పనివాడిగా నేను తెలియజేస్తాను. శ్రద్ధ కలిగి మీరు ఆలకించండి. బైబిల్ గ్రంథంలో ఎన్నెన్నో అద్భుతమైన, అద్వితీయమైన అంశములు పొందుపరచబడి ఉన్నాయి. ఆ అంశములలో ఒక అంశం క్రీస్తు రెండవ రాకడ. క్రీస్తు రెండవ రాకడ అనేటువంటి అంశం బైబిల్ గ్రంథములో చెప్పబడిన గొప్ప గొప్ప అంశాలలో ఒక అంశం. ద్వితీయాగమనము అనేటువంటి అంశం, అనగా క్రీస్తు రెండవ రాకడ అనేటువంటి అంశం బైబిల్లో సుస్పష్టంగా తెలియపరచబడిన ఓ గొప్ప అంశం. ఆది కాలము నుండి నేటి కాలము వరకు, ఆదికాండ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము వరకు తెలియపరచబడుతూ, ప్రకటింపబడుతూ, వివరించబడుతూ వస్తున్న అంశం క్రీస్తు రెండవ రాకడ. బైబిల్లో కొన్ని అంశాలు ఆదికాండ గ్రంథము నుండి ప్రకటన గ్రంథం వరకు మనకు కనబడతాయి. ఉదాహరణకి ప్రార్థన అనే అంశాన్ని మనం తీసుకుంటే, ఈ ప్రార్థన అనే అంశం ఆదికాండ గ్రంథము నుండి ప్రకటన గ్రంథము వరకు మనకు కనబడుతుంది.
అలాగే బలి అర్పణ, రక్త ప్రోక్షణ అనేటువంటి అంశాన్ని తీసుకుంటే ఈ అంశం కూడా ఆదికాండ గ్రంథము నుండి ప్రకటన గ్రంథం వరకు మనకు కనబడుతుంది. అలాగే క్రీస్తు రెండవ రాకడ అనే అంశం కూడా ఆదికాండ గ్రంథము నుండి ప్రకటన గ్రంథం వరకు మనకు కనబడుతుంది. ఈ మాట నేను చెప్పినప్పుడు కొంతమందికి సందేహం కలగవచ్చు. ఏమనంటే, క్రీస్తు రెండవ రాకడను గురించి ఆదికాండ గ్రంథం నుండి ఎందుకు ఉంటుందండి? ప్రార్థన గురించి, బలి అర్పణ, రక్త ప్రోక్షణ గురించి ఉందంటే నమ్ముతాం. క్రీస్తు రెండవ రాకడను గురించి ఆదికాండ గ్రంథం నుండి ఎందుకు చెప్పబడుద్ది? క్రొత్త నిబంధనలో ఉంది అంటే నమ్ముతాం. ప్రవచన వాక్య గ్రంథములలో ఉంది అంటే నమ్ముతాం. కావ్య గ్రంథాలలో ఉంది అన్నా నమ్ముతాం. అంతేగాని మరీ విడ్డూరంగా వింతగా ఆదికాండ గ్రంథము నుండి కూడా క్రీస్తు రెండవ రాకడ గురించి ఉందా? ఆదికాండ గ్రంథము నుండి కూడా క్రీస్తు రెండవ రాకడ గురించి చెప్పబడిందా అని కొంతమందికి సందేహం కలుగుతుంది. మీ సందేహ నివృత్తి కొరకు ఒక సమాధానం చెప్పి అంశంలో ముందుకు వెళతాను, శ్రద్ధగా ఆలకించండి. బైబిల్ గ్రంథంలో హనోకు అనే పేరుతో ఓ భక్తుడున్నారు. హనోకు అనే పేరుతో సర్వసాధారణంగా మనం హానోకు అంటాం. అలా అనటం ఏం తప్పు కాదు. కానీ బైబిల్లో హానోకు అని ఉండదు, హనోకు అనే ఉంటుంది. హా అనే అక్షరానికి పొల్లు ఉండదు, అదనమాట అండి. అయ్యో అలాగా అండి, ఎంతవరకు మేము ఆ పొల్లు పెట్టేసి పలికేశాం, ఎంత పాపం చేసేసాం, తెగులుగాని వచ్చేస్తాయా అని కంగారు పడకండి. వాడుక భాషలో కొన్ని పదాలు మరొక విధంగా పలకబడతాయి, అదేం తప్పేం కాదు. మరీ వింతగా మార్చేసి పలికితే తప్పు. ఇప్పుడు వియ్యంకురాలు వియ్యపురాలు అనాలి. ఏప్రల్ వచ్చింది అంటావు నువ్వు. ఏప్రాలు కాదు, వియ్యంకురాలు వియ్యపురాలు, ఏప్రల్ అంటావు. అలా మార్చేస్తే తప్పు. అర్థమవుతుందండి? అమ్మ అంత మార్చేయకూడదు. నేను పరిచర్యకి వెళ్ళిన క్రొత్తలో ఒక పాస్టర్ గారి పేరు వినబడుతూ ఉండేది ఆ ప్రాంతాల్లో. మంచి పాస్టర్ గారు ఆయన, అల్లపరెడ్డి గారు అనేవాళ్ళు. నేను అనుకున్నాను అల్లపరెడ్డి గారు అంటే అల్లం వ్యాపారం చేసిన రెడ్డి గారేమో, ప్రభుని నమ్ముకున్నారు ఈయన అనుకున్నాను. కొన్నాళ్ళు గడిచాక ఆయన మీటింగ్లు పెడితే ఆ మీటింగ్ పేపర్లో చూశాను ఆల్ఫ్రెడ్ అతని పేరు. ఇంతకీ ఏమిటండి అది? ఆల్ఫ్రెడ్, అద్భుతమైన పేరు. ఈ ఆల్ఫ్రెడ్ అనే దాన్ని ఎలా మార్చేశారు? అల్లపరెడ్డి. మీకోసం ఎస్ఐ గారు వచ్చారండి అన్నాడు ఒక ఆయన ఉదయాన్నే. తీరా వెళ్ళి చూస్తే ఎస్ఐ గారు కాదు, యషయా గారు. పల్లెటూళ్ళల్లో కొన్ని పదాలు ఇలా మార్చేస్తూ ఉంటారు కదండి. మరీ దారుణంగా అలా మార్చేస్తే తప్పు, కానీ చిన్న మార్పులు ఉంటాయి కొన్ని, అది పెద్ద పొరపాటు ఏం కాదు. పలికే వాడుక భాషలో అలా అనబడతాయి తప్ప అది తప్పిదం కాదు. హనోకు అనే మాటని లేక ఆ పేరుని ఏమంటాం మనం మామూలుగా? హానోకు అంటాం. అలా అంటంలో తప్పేం లేదు, గుర్తుంచుకోండి. సరే, ఏది ఏమైనా హనోకు అనేటువంటి ఓ గొప్ప భక్తుడు ఉన్నారండి బైబిల్ గ్రంథంలో. బైబిల్లో హనోకు అనే పేరుతో నలుగురు కనపడతారు మనకి. ఈ నలుగురు కూడా ఆదికాండ గ్రంథానికి చెందిన వారే. ఒకతను కయ్యూను కుమారుడైన హనోకు, రెండవతను ఏరెదు కుమారుడైన హనోకు, మూడవతను మిద్యాను కుమారుడైన హనోకు, నాలుగవతను రూబేను కుమారుడైన హనోకు. ఇలా నలుగురు హనోకులు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఈ నలుగురులో దేవునితో నడిచి దేవుని చేత కొనిపోబడింది మాత్రం ఒక్క హనోక్ గారే. అతనే రెండవ హనోక్ గారు, ఏరెదు కుమారుడైన హనోక్ గారు. ఆదికాండ గ్రంథంలో 5వ అధ్యాయంలో మనకు కనబడేటువంటి హనోకు గారు, భక్తుడైన హనోకు గారు. ఇక్కడ మీరు గమనిస్తే ఉండటానికి నలుగురు హనోక్ గారులు ఉన్నారు, కానీ కొనిపోబడింది మాత్రం ఒక్కరే. ఇది క్రైస్తవ సంఘము, ఇది క్రైస్తవ సంఘము, ఇది క్రైస్తవ సంఘము అని పిలవబడుతున్న సంఘాలు ఎన్నో ఉన్నాయి ఈ భూమి మీద, కానీ ఎత్తబడే సంఘం మాత్రం ఒక్కటే. గుర్తుంచుకోండి.
నలుగురు హనోకులున్నా కొనుక్కోబడింది ఒక్క హనోక్ గారే. ఇన్ని పేర్లతో క్రైస్తవ సంఘాలున్నా ఎత్తబడే సంఘం మాత్రం ఒకటే. సరే, నలుగురు హనోకుల్లో రెండవ హనోకు గారు దేవునితో నడిచి నడిచి దేవుని చేత కొనుక్కోబడిన హనోక్ గారు. ఈ కొనిపోబడిన హనోక్ గారు ఎత్తబడే సంఘానికి ముంగుర్తుగా ఉన్న హనోక్ గారు. ఈ హనోకు గారిలో మనం నేర్చుకోవలసిన 7 గొప్ప విషయాలు ఉన్నాయి. నాతో చెప్పండి, ఎన్ని? 7 గొప్ప విషయాలు ఉన్నాయండి. ఆ 7 మూడవది ఏమిటంటే అతడు ప్రవచన వరం కలిగిన భక్తుడు. చెప్పండి, ఏ వరం అండి? హనోకు గారికి ప్రవచన వరం ఉన్నది. చెప్పలేరా? అందరూ కూర్చున్నారు. ఏమన్నా జాగ్రత్తగా ఆలకించండి. మీరు గమనించాలి ప్రియులారా. మూడవది ఏమిటంటే అతడు ప్రవచన వరం కలిగిన వాడు. ఎలా చెప్పొచ్చు ఈ విషయం అంటే, పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన యోధా గారి ద్వారా వ్రాయించారు ఈ విషయాన్ని. మీరు యోధా పత్రిక చూస్తే అధ్యాయాలు ఉండవు, కేవలం వచనములు ఉంటాయి. మీ సౌకర్యం కొరకు ఒక అధ్యాయం అని మీరు అనుకుని చూడండి. 14-15 వాక్యములను తర్వాత చదువుకోండి. అక్కడ ఉన్న వృత్తాంతం చెబుతా, మీకు విషయం చెప్పేస్తాను. హనోకు గారు ఆదాము గారి తరువాత 7వ వాడిగా కొనియాడబడిన భక్తుడు. హనోకు గారు దర్శనంలో దేవుని రాకడను చూచినవాడు. యేసు ప్రభువు వారి రాకడను చూశారు. దర్శనంలో యేసు ప్రభువు వారి రాకడ గురించి చూచి ప్రవచనాత్మకంగా క్రీస్తు రాకడను గురించి ముందుగానే చెప్పిన భక్తుడు హనోకు గారు. జరగబోయేది చెప్పారు అంటే అతడు ప్రవక్త కాదా? అది గుర్తుంచుకోండి. క్రీస్తు రాకడను గురించి ప్రవచించిన ప్రవక్తలలో ఓ గొప్ప ప్రవక్త హనోకు గారు. ఈ విషయం యోధా పత్రికలో పరిశుద్ధాత్ముడు వ్రాయించారు. గమనించాలి, హనోకు గారు ఏ కాలానికి చెందిన భక్తుడు? ఆది కాలానికి చెందిన భక్తుడు. ఈ కాలం వాడు కాదుగా, అలాగని ఆది అపోస్తుల కాలం వాడు కూడా కాదుగా. పూర్తిగా అతని చరిత్రను గమనిస్తే అతడు ఆది కాలానికి చెందినవాడు. అతడు ఆది కాలానికి చెందినవాడు. ఓకే, ఏ గ్రంథానికి చెందినవాడు? కొత్త నిబంధనలో అతని గురించి ఉందిలే, కానీ ఏ గ్రంథానికి చెందినవాడు అంటే ఏం చెబుతాం? ఆదికాండ గ్రంథానికి చెందినవాడు. ఆది కాలానికి, ఆదికాండ గ్రంథానికి చెందిన హనోకు గారు క్రీస్తు 2వ రాకడను గురించి ప్రవచించినట్లుగా బైబిల్లో ఉంది. అంటే యేసు ప్రభువు వారి 2వ రాకడను గురించి ఎప్పటి నుండి చెప్పబడుతున్నట్లు లెక్క? అదనమాట అండి. ఆది కాలము నుండి, ఆదికాండ గ్రంథము నుండే క్రీస్తు 2వ రాకడను గురించి చెప్పబడుతున్నట్లు లెక్క. ఎక్కడే ఒక మాట, కొంతమంది మేధావులు ఉంటారు, మహానుభావులు ఉంటారు కొంతమంది. మనం మనుషులం, వాళ్ళు మహానుభావులు. ఈ మహానుభావులైన వాళ్ళు ఏమంటారంటే, మరి ఆదికాండ గ్రంథంలో ఆ విషయం రాయబడి లేదుగా అంటారు. యోధాపత్రికలో ఉన్న విషయం ఆదికాండ గ్రంథములో లేదుగా అంటారు. మేధావులు అనే మాటలు ఇవి. అయితే ఒక జవాబు ఏమిటంటే, నువ్వు అనుకున్నట్లల్లా ఉండటానికి, నువ్వు అనుకున్న చోటల్లా వ్రాయబడి ఉండటానికి బైబిల్ నీ ఇంట్లో ఉండే నీ పిల్లాడి నోటు బుక్ కాదు. బైబిల్ పరమ వేదం, పరమ ప్రామాణికం, గ్రంథరాజం, పరిశుద్ధ గ్రంథం. కొంత ఇచ్చట కొంత అచట ఉంటుంది. పరిశుద్ధాత్మ అనే వాయువు సాయంతో వాటిని ప్రోగు చేసుకుని ధ్యానించి నేర్చుకోవాలని యెషయా గ్రంథంలో దేవుడే వ్రాయించారు. కనుక నువ్వు అనుకున్నట్లల్లా, అనుకున్న చోటల్లా వ్రాయబడి ఉండదు. అలా ఉంటే అది నీ ఇంట్లో పిల్లాడి నోటుబుక్ అవుద్ది. కనుక ఉద్దేశం మంచిదైతే ప్రదేశం ఏదైనా పర్వాలేదనే సూత్రాన్ని బట్టి చూస్తే బైబిల్లో ఉందా లేదా అనేది ముఖ్యం, కానీ ఆదికాండ గ్రంథంలో ఉందా, యోధా పత్రికలో ఉందా అనేది ముఖ్యం కాదు. కనుక బైబిల్లో ఉంది హనోకు గారు క్రీస్తు 2వ రాకడను గురించి చెప్పినట్లు. అందుకని అంటున్నాను, ఆది కాలము నుండి, ఆదికాండ గ్రంథము నుండి క్రీస్తు 2వ రాకడను గురించి చెప్పబడుతుంది. ఇంకా చెప్పాలి అంటే ఆదికాండ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎందరో ప్రవక్తలు ప్రవచించారు క్రీస్తు 2వ రాకడను గురించి.
ఎందరో సార్ వినండి సార్, మీరు కూడా ఆలకించండి సార్. ఎందరో ప్రవక్తలు ప్రవచించారు క్రీస్తు రెండవ రాకడను గురించి. ఆధ్యాత్మిక రచయితలు రచించారు క్రీస్తు రెండవ రాకడను గురించి. ఎందరో భక్తులు తమ నోటితో వచించారు క్రీస్తు రెండవ రాకడను గురించి. ఆది అపోస్తలులు కూడా క్రీస్తు రాకడను గురించి ప్రసంగాలు చేశారు, పత్రికా పాఠాల్లో కూడా చెప్పారు. అంతేకాదు దూతలు కూడా ఈ విషయాన్ని ఉటంకించారు, దేవదూతలు. ప్రకటన గ్రంథంలోనికి వెళ్ళి చూస్తేనండి, ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువు వారి చెప్పారు స్వయంగా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని. ఇలా ఆదికాండ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రవక్తల చేత ప్రవచింపబడి, ఆధ్యాత్మిక రచయితల చేత రచింపబడి, ఎందరో భక్తుల చేత వచింపబడి, ఆది అపోస్తలుల ద్వారా కూడా ప్రసంగించబడి, పత్రికా పాఠాల్లో చెప్పబడి, దేవదూతల నోట కూడా ఉటంకించబడిన గొప్ప అంశం ప్రకటన గ్రంథంలో ప్రభువే స్వయంగా చెప్పిన విషయం క్రీస్తు రెండవ రాకడ. ఇంకా మనకు బలమైన ఆధారం ఏమిటంటే, నరావతారిగా శరీరధారిగా యేసు ప్రభువు వారు భూలోకంలో ఉన్నప్పుడు, అనగా సర్వాధికారియు సర్వశక్తిమంతుడును సర్వజగద్రక్షకుడును సర్వ శరీరులకు దేవుడైన యేసు ప్రభువు వారు నరావతారిగా శరీరధారిగా భూలోకంలో ఉన్నప్పుడు స్వయంగా ఆయనే చెప్పారు. ఏమని? మీ హృదయములను కలవరపడనివ్వకండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీకు చెప్పేవాడిని. నేను వెళ్ళి నేను ఉండు చోట్ల మీరు ఉన్నట్లు మీ కొరకు నేను స్థలము సిద్ధపరచబెడుతున్నాను, నేను మరలా మీ వద్దకు వస్తానని ఆయన చెప్పారు. అవునా కదండి? ఇంకంత చెప్పిన తర్వాత ఎంత గొప్ప అంశం అండి అది, గమనించండి. నేను మరలా మీ వద్దకు వస్తానని చెప్పారు ఆయన. మాట ఇచ్చి తప్పుటకు ఆయన మనలాంటి మనిషి కాదు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మాట ఇచ్చి తప్పుటకు ఆయన మనలాంటి మనిషి కాదండి. ద్వితీయోపదేశకాండ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం ప్రకారము మొరవిని సమీపించి సహాయము చేసే దేవుడు ఆయన. అపోస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 15వ వాక్యం ప్రకారము జీవము కలిగిన దేవుడు ఆయన. భక్తుడైనటువంటి యోహాను గారి చేత పరిశుద్ధాత్ముడు రాయించిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వాక్యం ప్రకారము నిజమైన దేవుడు ఆయన. తీతుకు రాయబడిన పత్రిక ప్రకారము మహాదేవుడు ఆయన. రోమా పత్రిక 9:5 ప్రకారము సర్వాధికారి అయిన దేవుడు ఆయన. కొలస్సీ పత్రిక 2:9 ప్రకారము పరిపూర్ణమైన దైవత్వము కలిగిన దేవుడు ఆయన. అర్థమవుతుందా? నిజమైన దేవుడిని పిలువబడటానికి, పిలిపించుకోవటానికి, ఆరాధింపబడటానికి తగిన అర్హతలు కలిగిన దేవుడండి ఆయన. గొప్ప దేవుడు ఆయన. మాట ఇచ్చే తప్పుడుకి ఆయన మనలాంటి మనిషి కాదు, గొప్ప దేవుడు. ఆయన అన్నారు, నేను మరలా వస్తాను అని. వస్తాను అని చెప్పిన దేవుడు మాట తప్పడు. తప్పకుండా ఆయన వస్తారు. నెరవేర్చబడబోతున్న అంశం క్రీస్తు రెండవ రాకడ. తప్పకుండా ఆయన వస్తారు. అయితే ఈసారి వచ్చేది పాపుల కొరకు కాదు. ఈసారి వచ్చేది పాపుల కొరకు కాదు, పరిశుద్ధ సంఘము కొరకు. మొదటి రాకడలో ఆయన వచ్చింది పాపుల కొరకే. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. మొదటి రాకడలో ఆయన వచ్చింది పాపుల కొరకే. కానీ రెండవ రాకడలో ఆయన రాబోతున్నది పరిశుద్ధ సంఘము కొరకు. ఎందుకంటే రెండవ రాకడలో రాబోతున్న యేసు ప్రభువు వారికి కావలసినది ముడతా మచ్చాడాగు కలంకమట్టిదేదీ లేనిదైన ఆత్మీయ సౌందర్యము కలిగిన పరిశుద్ధ వధువు సంఘం మాత్రమే. రెండవ రాకడలో రాబోతున్న ప్రభువుకి ముడతా మచ్చాడాగు కలంకమట్టిదేదీ లేనిదైన ఆత్మీయ సౌందర్యము కలిగిన పరిశుద్ధ వధువు సంఘమే కావాలి. ఆయనకి రెండవ రాకడలో పాపులు కాదు కావాల్సింది. ఎందుకంటే పరలోకానికి పాపులు వెళ్ళరుగా. మొదటి రాకడలో పాపుల కొరకు వచ్చాడు ఆయన. కానీ రెండవ రాకడలో వచ్చేది పరిశుద్ధ సంఘము కొరకు. పాపులంటే తెలుసుగా, పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపభూయిష్టమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఇష్టం వచ్చినట్లుగా, నచ్చినట్లుగా, తోచినట్లుగా బ్రతుకుతూ రక్షణ పొందకుండా, ప్రభు మార్గంలోనికి రాకుండా చచ్చిపోతారు. చూసారా? వాళ్ళు నరకానికి పోతారు. అలాగే నామకార్థులు కూడా వద్దండి ఆయనకి రెండవ రాకడలో. నామకార్థులు అంటే తెలుసా? వాళ్ళు మనుషుల్లానే ఉంటారండి ఎంతకని.
కానీ వాళ్ళ విధానం చాలా వింతగా ఉంటుంది. వాళ్ళకు దేవుని మందిరము కావాలి, దేశదిమర పనులు కావాలి, ప్రార్థన కావాలి, పాపం కావాలి, సంఘ సహవాసం కావాలి, లోక స్నేహాలు కావాలి, పరిశుద్ధాత్మతో కూడిన భాషలు కావాలి, బయటికి వెళ్తే దుర్భాషలు కావాలి, యాజకీయం కావాలి, రాజకీయం కావాలి అంటూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళే నామకార్థులు, యేసు ప్రభు వారి పేరుకి రిపేరు తెచ్చే బ్యాచ్, పండగ గుంపు, యేసు ప్రభు వారి పండుగ పేరు చెప్పుకుని దెయ్యం పనులన్నీ చేస్తూ ఉంటారండి. ఒకడు త్రాగేసి రోడ్లు కూడా చేస్తూ ఉంటాడు పెద్ద సర్వేర్లాగా. అరే ఏంట్రా అన్నావు అనుకోండి, వాళ్ళు ఏస్ట్రై అంటాడు. ఏస్ట్రై ఇట్లా నీ మొహానికి ప్లాస్టర్ అయ్యా, ఏస్ట్రై అయితే అలా చేయమని ఉందా? తప్పు కదా. ప్రభువు పండుగ పేరు చెప్పుకుని ఇలాంటి దెయ్యం పనులన్నీ చేస్తూ ఉంటారు. నామకార్థులండి వీళ్ళు. ఏమండి ఎంత దారుణం అండి అది. కనుక ఈ నామకార్థులు కూడా ప్రభువుకు వద్దండి. పాపులు పరిశుద్ధులు అవ్వాలి, నామకార్థులు నమ్మకస్తులు అవ్వాలి, అందరూ పరిశుద్ధ సంఘముగా సిద్ధపడాలి. అప్పుడే రెండవ రాకడలో ప్రభువుకి కావాలి. అర్థమవుతుందా? అసలు మనం పరిశుద్ధ సంఘముగా సిద్ధపరచబడటానికి మన కొరకు ఏమేమి చెయ్యాలో అవన్నీ ఆయన భూలోకానికి వచ్చి చేశారు. మనకి ఏమేమి ఇవ్వాలో అన్నీ ఆయన ఇచ్చారు. ఇంత చేసి ఇన్ని ఇచ్చిన దేవుడు మన నుండి ఆత్మీయ సౌందర్యంతో కూడిన పరిశుద్ధ స్థితిని కోరుకోవటంలో తప్పుందా? స్వార్థముందా? లేదు. ఏమండి మనలో మనమాట. ఒక్క గాయం పాలైనటువంటి ఆదాము గారికి అందమైనటువంటి భార్య వచ్చిందా లేదా? ఒక్క గాయం పాలైన ఆదాము గారికి అందమైనటువంటి భార్య వచ్చినప్పుడు పంచగాయాల పాలైన కడపటి ఆదామైన యేసు ప్రభువు వారికి ఇంకెంత గొప్ప అద్భుతమైన ఆత్మీయ సౌందర్యము కలిగిన పరిశుద్ధ వధువు సంఘము కావాలి, రావాలి. ఆలోచన చేయండి. కోరుకున్న సుందరవతైన స్త్రీని భార్యగా పొందటానికి తన మామ ఇంట 7 ఏండ్లు కొలువు చేశాడు యాకోబు గారు. వచ్చిందా? రాలా. రాహేలు గారికి బదులు లేయా గారు వచ్చింది. సరే ఏదో ఒకట్లే అని సరిపెట్టుకున్నాడా? ఇంకొక 7 ఏళ్ళు మరలా పాలేరుతనం చేశాడు. అలా చూడకండి మన మగ బ్యాచ్. మనకు అలాంటి ఏర్పాట్లు ఏమీ లేవు. ఎగిరిపోతాయి. అప్పుడేదో మనడు కుదిరింది అలాగే. ఆ రోజుల్లో బహుభార్య తత్వం అమల్లో ఉంది కాబట్టి సరిపోయింది. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడకుండా వదిలేసాడు కాబట్టి సరిపోయింది. ఇప్పుడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. పైగా ఏకపత్ని వృతులై ఉండాలని లేఖనం అంటుంది. చరిత్రను బట్టి చూసినా ఏమండి, అపోస్తలుడైన పౌలు గారి జీవితాన్ని మనం గమనిస్తే చారిత్రాత్మకంగా ఆయనకి వివాహం అయింది. పెళ్ళి అవ్వకుండా ఏమి లేడు ఆయన. ఎందుకంటే పెళ్ళి అవ్వకపోతే మహాసభలో సభ్యత్వం ఎవరో, సన్నిహడ్రిన్ అనేటువంటి సభలో సభ్యత్వం ఎవరో, అతను ఆ సభలో సభ్యుడు అని చరిత్ర చెబుతోంది. వివాహం అయింది అతను. అది ఏదో ఒక కారణం చేత భార్య చనిపోవటం ఏదో జరిగింది. మళ్ళా ఆయన పెళ్లి చేసుకోకుండా దేవుని కొరకు బ్రతికాడు. అలా ఉండిపోవాలి తప్ప పొలోమని పరిగెట్టకూడదు. అర్థమవుతుందా? కనుక మీరు గమనించండి, ఏకపత్ని వృతులై ఉండాలని లేఖనం చెబుతుంది. అప్పుడేదో మనడు కుదిరింది కాబట్టి ఇంకొక 7 ఏళ్ళు మరలా పాలేరుతనం చేశాడు. 7 వెరసి ఎంత? 14 ఏళ్ళు. 14 ఏళ్ళు అంటే లైఫ్ అంటారు దాన్ని. మర్డర్ చేసినోడు కూడా బయటకు వచ్చేయచ్చు. 14 ఏళ్ళే. అంటే మనడు వైఫ్ కోసం లైఫ్ ఖర్చు పెట్టాడు జీవితంలో. అంటే 14 ఏళ్ళు ఖర్చు పెట్టాడు జీవితాన్ని. కోరుకున్న సుందరవతైన స్త్రీని భార్యగా పొందుకున్నాడు. అయితే నేనంటాను, యాకోబు గారు అనుభవించిన 14 ఏండ్ల పాలేరుతనపు శ్రమ యేసు ప్రభువు వారు మన కొరకు భరించిన శిలువ శ్రమల ముందు దిగదుడుపే. ఏ మూలకి రావు. యాకోబు గారి కంటే ఎక్కువ శ్రమ నొందిన దేవుడు, ఆదాము గారి కంటే ఎక్కువ గాయములు పొందిన దేవుడు మన ప్రభువైన యేసు క్రీస్తు వారు. మరి ఈయనకి ఇంకెంత గొప్ప ఆత్మీయ సౌందర్యము కలిగిన పరిశుద్ధ వధువు సంఘము కావాలి, రావాలి. ఆలోచన చేయండి. ఏమీ బాగున్నోడికి ఎన్నో కోరికలు ఉంటాయి కదండి పెళ్ళనేసరికి. చెప్పండి, రే నీకు పెళ్ళిడు వచ్చిందిరా, పిల్లలు చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, పిల్లలు ఉండాలి చెప్పరా అంటారు పెద్దోళ్ళు. ఇక్కడ చెప్పడం మొదలు పెడతాడు. సన్నగా ఉండాలి, నాజుగ్గా ఉండాలి, ఎర్రగా ఉండాలి, ఎత్తునకు సరిపోవాలి, జుట్టు పొడుగ్గా ఉండాలి, బాగా చదువుకుని ఉండాలంటాడు. ఎన్ని ఉండాలంటే ముందు నీకు మొహం ఉండాలి. అరే నువ్వు పగలే కనపడవు కదరా, నువ్వు నిన్ను చూపెట్టే కదరా పిల్లలకి అన్నం పెడుతున్నారు ఊళ్ళో. నీ మొహం చూపెడితే జడుచుకుని భోంచేస్తున్నారా పిల్లలు. కొరియా కోతిలాగా, చమురు నీళ్ళు, బందిపోట్లాగా, కరెంట్ కొట్టిన కాకిలాగా, వడదబ్బదైన ఉడతలాగా, గొరగేదులు, గూనిగేదిలాగా, దూడల్లో దొనపోతులాగా ఉంటావు. నీకు ఇన్ని కోరికలు పిల్లనసరికి. అరే టిప్పర్ లారీ వెనకాల బేతాళ్ళు బొమ్మగాడు మొహం రానిది. నీకు ఇన్ని కోరికలు పిల్లనసరికి.
ఏమీ బాగోని మన మానవ ముఖాలకి ఇన్ని కోరికలుంటే, అంటే దైవ రూపుని కోల్పోయిన మన మానవ ముఖాలకి ఇన్ని కోరికలుంటే, యేసయ్య ఎలాంటి వాడండి, ఎంతో సుందరుడు కదండి. ఎంతో సుందరుడమ్మ తాను, ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను, ధవళ వర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ధవళ వర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషులు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషులు, అవలీలగా అతని గుర్తింపగలనమ్మ, అవలీలగా అతని గుర్తింపగలనమ్మ. ఎంతో తానెంతో అతడెంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. ఎంతో సుందరుడండి యేసు ప్రభువు వారు. యేసు ప్రభువు వారి యొక్క విశ్వరూపము నీవు చూడాలంటే ప్రకటన గ్రంథం చదవాలి. యేసు ప్రభువు వారి యొక్క సుందర స్వరూపాన్ని చూడాలంటే పరమగీతముల గ్రంథం చదవాలి. ప్రకటన గ్రంథములో ఆయన విశ్వరూపం ఉంటుంది, పరమగీతముల గ్రంథంలో ఆయన సుందర స్వరూపం ఉంటుంది. ఆయన సుందరత్వాన్ని గురించి ఒక గ్రంథమే వ్రాయబడింది. మరి మనమెంత సుందరాంగులమని మనకిన్ని కోరికలు ఉంటాయి. రోజు ఆముదంతో అట్లేసుకు తినే మొహన్ ఇది, నీకు ఇన్ని కోరికలు ఉంటాయి పెళ్ళి అనేసరికి. ఎంతో సుందరుడై ఉండి మన కొరకు స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా అయిపోయారు యేసు ప్రభువు వారు. తన రూపుని కోల్పోయిన మన కొరకు మన రూపంలో భూలోకానికి వచ్చి మనల్ని తన రూపంలోనికి మార్చుకోవటానికి ఆయన స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా అయిపోయారు కదా. ఆయన మన నుండి ఆత్మీయ సౌందర్యంతో కూడిన పరిశుద్ధ స్థితిని కోరుకోవటం న్యాయమా కదా? ఏమన్నా తప్పిదం ఉందా? అందులో స్వార్థం ఉందా? లేదు. ఎందుకంటే రెండవ రాకడలో రాబోతున్న యేసు ప్రభువు వారికి కావలసినది ముడత మచ్చ డాగు కలంకమట్టిదేది లేనిదైన ఆత్మీయ సౌందర్యము కలిగిన పరిశుద్ధ వధువు సంఘం మాత్రమే. ఆయన అలా కోరుకుంటున్నారు కనుక ఆయన కోరుకుంటున్న కోరికకు తగిన వారంగా మనం మారాలి. ఆయన కోరుకుంటున్న రూపురేఖల్లోనికి మనం రూపాంతరం చెందాలి. ముడత మచ్చ డాగు కలంకమట్టిదేది లేనిదైన ఆత్మీయ సౌందర్యము కలిగిన పరిశుద్ధ వధువు సంఘముగా మనం రాకడకు సిద్ధపడాలి. సిద్ధపడితే మనం ఎత్తబడతాం. నాతో చెప్పండి, సిద్ధపడితే మనం ఎత్తబడతాం. సిద్ధపడితే మనం ఎత్తబడతాం. ఎత్తబడతాం అనే దగ్గర పెద్ద గొడవ ఉంది తెలుసా మీకు? ఏంటా గొడవ అంటే, ఎప్పుడు ఎత్తబడతామండి అని వచ్చేస్తారు కొంతమంది. శ్రమలకు ముందా, శ్రమలకు మహాశ్రమలకు మధ్యలోనా అని అడగటం మొదలెట్టేస్తారు. ఎంత దారుణం అండి అది. నేను చెప్తున్నా మీకు, క్రైస్తవ్యంలో ఈ వివాదం ఉంది కొన్ని చోట్ల. అందరూ అలా ఉన్నారని నేను అంటలేదు, కొంతమంది ఉన్నారు. ఎప్పుడు ఎత్తబడాలో వాళ్లకు తెలియాలి, కానీ వీళ్ళు మాత్రం రాకడకు సిద్ధపడరండి. వివాదాల పాలవుతారు, వాదాలు పెట్టుకుంటూ ఉంటారు. ప్రార్థన దర్శన పట్టుజలత్తారు ముంగమూరి దేవదాసయ్య గారు గొప్ప దైవజనులండి ఆయన. నేను బైబిల్ మిషన్ వాడిని కాదు, అయినను ఆ దైవజనుడు అంటే నాకు అభిమానం.
అలాగని నేను బైబిల్ విషయం వాడిని కాను అని చెప్పడం కూడా న్యాయం కాదు. ఎందుకు కాదంటే, దైవజనుడు మొంగమూరి దేవదాసయ్య గారు అన్నారు, బైబిల్ మిషన్లో ఉండి సేవ చేస్తున్న వాళ్ళే బైబిల్ మిషన్ వాళ్ళు కాదు. వాళ్ళు బైబిల్ మిషన్ వాళ్ళే బైబిల్ మిషన్ వాళ్ళు కాదు. ఎవరైతే బైబిల్ ప్రకారం సేవ చేస్తున్నారో వాళ్ళందరూ బైబిల్ మిషన్ వారే అన్నాడు ఆయన. ఏదో ఈ మినిస్ట్రీలో ఉన్నంత మాత్రాన బైబిల్ మిషన్ వారిని మీరు అనుకుంటారేమో. మినిస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ బైబిల్ మిషన్ వారే, కాదంటలేదు. కానీ వీళ్ళే బైబిల్ మిషన్ వాళ్ళు కాదు. బైబిల్ ప్రకారం ఎవరు సేవ చేస్తున్నా వాళ్ళందరూ బైబిల్ మిషన్ వారే అన్నారు. అసలు మిషన్ అంటే అర్థం పని. అర్థమవుతుందా? బైబిల్ మిషన్ అంటే బైబిల్ యొక్క పని, లేక లేఖనముల క్రమంతో కూడిన పని అది అన్నారు దైవజనుడు. గొప్ప దైవజనుడు, నాకు చాలా ఇష్టం అయినట్టు. నేను అన్ని డినామినేషన్లకు వెళ్తూ ఉంటాను. ఇప్పుడు ఈ నెల 17వ తారీఖున సెవెంత్ డే వాళ్ళు పిలిచారు కోటలకు వెళ్తానని వాకింగ్ చెప్పడానికి. అంతకుముందు 4 సంవత్సరాలు 50 సమాజం వాళ్ళు పిలిచారు నెల్లిని. వాళ్ళు 50 సమాజమా, సెవెంత్ డేనా, ఆ మిషన్ అని ఉండదు. నాకు తెలిసిన సత్యం వెళ్ళి పిలిస్తే చెప్పడం అంతే. అన్ని డినామినేషన్స్కి వెళుతూ ఉంటాను పిలిచిన చోటల్లా. అర్థమవుతుందా? 2 రోజులు కొత్తగూడెం, తెలంగాణ కొత్తగూడెంలో పెద్ద సిఎస్ఐ చర్చ్ ఉంటుంది కొత్తగూడెం పట్టణంలో. వాళ్ళు 2 రోజులు కోటలు పెట్టి పిలిచారు, వెళ్ళాను. డినామినేషన్ భేదం ఉండదు, సత్యం చెప్పాలంతే. అందుకని నాకు ఇష్టమైన గొప్ప దైవజనులలో మొంగమూరి దేవదాసయ్య గారు ఒకరు. అయితే వారు ఏమన్నారంటే, వాదాల వల్ల భేదాలు కలుగుతాయి అని చెప్పారు ఆయన. ఏమన్నారండి? వాదాల వల్ల భేదాలు వస్తాయి అన్నాడు ఆయన. కనుక ఏం చెబుతున్నానంటే, కొంతమంది తమ వాదముల యందు వ్యర్థులైపోవటానికి వాదాలతోనే జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు ఇంకా సేవ చేయరు. కనీసం ఒకరు సువార్త చెప్పడం, ఆమె ప్రభువులకు నడిపించడం, మంచి మార్గం ఇతరులకు చూపెట్టడం ఏముండదండి. తెల్లారు లెగిస్తే వాడితో డిబేట్ పెట్టేద్దాం, వీడితో డిబేట్ పెట్టేద్దాం, వాడితో వాదం ఆడేద్దాం, వీడితో వాదం ఆడేద్దామని బ్రతుకుతారు. ఎంత దారుణం అండి. కనుక గమనించండి, వాదాల వల్ల భేదాలు వస్తాయి. కానీ కొన్ని వాదములు ఉన్నాయి క్రైస్తవ్యంలో. ఎత్తబడతాం అనగానే ఎప్పుడు ఎత్తబడతాం, శ్రమలకు ముందా అని ఒక వర్గం, శ్రమలకు మహాశ్రమలకు మధ్యలోనా అని ఇంకో వర్గం వచ్చేస్తారు. అయితే నేనేమంటున్నానంటే, ఎప్పుడు ఎత్తబడతాం అనేటువంటి విషయాన్ని క్లియర్గా ఒక డేటు దేవుడు బైబిల్లో వ్రాయించకపోవటానికి ఒక కారణం ఉందండి. అది చెప్పి అంశంలో ముందుకు వెళతాను. ఏమిటా కారణం అంటే, ప్రభు ఏదైనా ఒక డేటు నిర్ణయించారనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? ఆ డేటుని జాగ్రత్తగా ఫోటో ఫ్రేమ్ కట్టించేసుకుని ఇంట్లో తగిలించేసుకుని ఆ తారీఖు వచ్చే లోపులో ఏం చేయాలో మొత్తం అన్ని కూడా చేసేసి ఇంకొక 40 రోజుల్లో ఆ తారీఖు వస్తుందనగా యేసు ప్రభువు వారి మాల హెత్తడు. 40 రోజులు ఎత్తున్నారుగా లెంట్ డేస్లో కొంతమంది. ఉత్తి రోజుల్లో తాగేసి రోడ్లు కూడా చేస్తూ ఉంటాడండి. లెంట్ వచ్చిందంటే చాలు మాల హెత్తడు, వేసేసి అని తిరుగుతూ ఉంటాడు. 10 రోజులు బాగానే చేస్తాడు, 11వ రోజు నుండి ఎప్పుడైపోద్దా అని చేస్తూ ఉంటాడు. సరే, గుడ్ ఫ్రైడే వస్తుంది. గుడ్ ఫ్రైడే రోజున 3 దాటాకి వీడు 3 మారిపోద్దండి. ఎందుకు? 3 దాటిందంటే 7 మాటలు అయిపోతాయి. యేసుబాబుని సిలువలో చంపేశారు, చనిపోయాడు. అవునా కదండి? కాబట్టి ఇంకా 3 దాటితే 3 మారిపోద్దాడు. మాల తీసేసి, యేసు ప్రభు వారి మాల దారం వచ్చింది మధ్యన తీసేసి మొదలెడతాడండి. 40 రోజులు మానేశాడు కదా, మొదలెట్టి త్రాగేస్తాడు. శుక్రవారం పొద్దు గడిచిపోద్ది, ఇంకా శనివారం వచ్చేద్ది. శనివారం కూడా గడిచిపోద్ది త్రాగుడుతూనే వాడికి. ఎందుకంటే శనివారం ప్రభువు సమాధిలో ఉన్నాడు చూడడం అని వీడి నమ్మకం. తాగేస్తాడు. ఏమండి, ఆదివారం వచ్చేద్ది. ఆదివారం వచ్చాక మనం అందరం యేసు తిరిగి లేచాను హల్లెలూయా హల్లెలూయా అంటే వీళ్ళు ఎక్కడం ఆ రోజు కూడా 40 రోజులు చేశానుగా చాలనుకుంటాడు. చూడండి, ఇలా తయారైపోద్ది. అర్థమవుతుందా మీకు? అందుకు నాకు డేట్ అనేది ఆయన ఏర్పాటు చేయలేదు. బైబిల్లో కొన్ని తారీఖుల్ని కావాలనే దేవుడు మరుగు చేశారు. ఒకవేళ క్రిస్మస్ డేటు, లేకపోతే ఒక రాకడ డేటు, లేకపోతే ఒక పండుగ డేటు క్లియర్గా ప్రభు వ్రాయించేశారనుకోండి బైబిల్లో, ఆ తారీఖుల్లో తప్ప ఇక విడి తారీఖుల్లో వీళ్ళు తుపాకీ దెబ్బ కూడా దొరకరు. మంద
మంద అంటే చిన్న మంద, తప్పు మాట ఏం కాదండి. అది మంద అంటే సంఘం, దొరకరు ఇంకా. మన భక్తి కూడా రోజులకు వారాలకు పరిమితి అయిపోద్దని దేవుడు ప్రత్యేకంగా ఒక తారీఖుని వ్రాయించలేదు. అది గుర్తుంచుకోండి. క్రైస్తవ్యము అంటే వారానికి ఒక్కరోజు, నెలకి 2 రోజులు, సంవత్సరానికి 40 రోజులు కాదు. మన కన్నులు మూతబడే వరకు, మన గుండెలు ఆగిపోయే వరకు, మన కట్టెలు మట్టిలో కలిసిపోయే వరకు మానక ఆచరించి చేయవలసిన నాజీరుతనం క్రైస్తవ భక్తి. అందుకనే కొన్ని తారీఖులను దేవుడు రాయించలేదు. అయితే కొంతమంది మాత్రం వీటి మీద చాలా వివాదాలు పెట్టి, నాకు తెలుసండి శ్రమలకు ముందు సంఘం ఎత్తపడుద్దని ఒకళ్ళు, నాకు తెలుసండి శ్రమలకు మహాశ్రమలకు మధ్యలో సంఘం ఎత్తపడుద్దని మరొక వర్గం గొడవలు అడుపుకుంటారు. దీనికి ఒక పరిష్కారం చెప్తాను, మనందరికి ఉపయోగపడే పరిష్కారం. బాగా వినండి. విశ్వసించువాడు కలవరపడడు, సిద్ధపడిన వారు ఎప్పుడు ఎత్తబడుద్దనే సమయమును చూడరు. ఈ పాయింట్ బాగా గుర్తుంచుకోండి. మనం సిద్ధపడి ఉండిపోతే ఎప్పుడు ఎత్తబడితే మనకెందుకు? విమాన ప్రయాణం, లోకల్ ఫ్లైట్ అయితే గంట ముందు ఉంటాం, ఇంటర్నేషనల్ ఫ్లైట్ అయితే కనీసం 2 గంటలు 2 గంటల ముందు ఉంటాం. వెళ్ళాం ఏమండి, చక్కగా బోర్డింగ్ పాస్ తీసుకున్నాం, చెక్-ఇన్ లగేజ్ వేసేసాం, హ్యాండ్ లగేజ్ పట్టుకున్నాం, చెక్కింగ్లు అన్నీ అయిపోయినాయి, లోపలికి వెళ్ళిపోయాం. పలానా గేట్ దగ్గర ఉండమన్నారు, అక్కడికి వెళ్ళి ఉన్నాం. బోర్డింగ్ ఇంకా మొదలవ్వలేదు, కూర్చున్నాం. ఖచ్చితంగా పిలిచి మరీ ఎక్కించుకుని వెళ్ళిపోతాను నేను. సిద్ధపడవలసిన రీతిగా సిద్ధపడి వెళ్ళవలసిన చోటుకి వెళ్ళి కుదురుగా కూర్చుంటే ఎత్తుక్కుని వచ్చి మరి పట్టుకుపోతారు. పైగా కొంతమంది రాకపోతే అరుస్తారు తెలుసా మైకుల్లో విడిగా కూడా. నక్కా సుబ్బారావు, బొక్క అప్పారావు, పిల్లి పాపారావు, పంది ప్రసాదు, ఇవన్నీ ఇంటి పేర్లు. నేను నవ్వుతాను, తప్పది. ఇంటి పేర్లు లేవండి ఇవి. మరే నవ్వుతూ బాధపడతారు వాళ్ళు. ఇవన్నీ ఇంటి పేరు పిలుస్తారు. ఇంటి పేరు ఇంకా నయం, నేను చాలా గొప్పగా పిలిచాను. అక్కడైతే రివర్స్లో ఉంటుంది, ఆంగ్ల వ్యాకరణంలో పిలుస్తారు వాళ్ళు. అర్థమవుతుందా? మామూలుగా నేను ఇంటి పేరు ముందు ఒంటి పేరు తర్వాత నన్ను అలా కాదు. ఒంటి పేరు ముందు ఇంటి పేరు తర్వాత పిలుస్తారు. అక్కడ ఎయిర్పోర్ట్లో నేను బొక్క సుబ్బారావు అన్నాను, అక్కడ అలా సుబ్బారావు. మరి అది ఇక చాలా జాగ్రత్తగా పిలిచాను నేను. పిలిచి మరీ పట్టుకుపోతారు. ఎందుకు అంటే నువ్వు వెళ్ళవలసిన రీతిగా వెళ్ళావు, సిద్ధపడవలసిన రీతిగా సిద్ధపడి కూర్చోమన్న చోట కూర్చున్నావు కాబట్టి పట్టుకుపోతారు, ఫ్లైట్ ఎక్కించుకెళ్ళిపోతారు. అలాగే మనం కూడా సిద్ధపడి ఉండవలసిన చోట ఉంటే, ఉండవలసిన ఆత్మీయ అనుభవంలో ఉంటే మేఘవాహనం ఎక్కి వెళ్ళిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక గుర్తుంచుకోండి ఈ విషయాన్ని. కనుక విశ్వసించేవాడు కలవరపడడు, సిద్ధపడిన వారు సమయమును చూడరు, ఎప్పుడు ఎత్తబడుతున్న సమయాన్ని చూడరు. ఇది ఇంకా మీకు బాగా రిజిస్టర్ అయ్యాలో చెప్తాను. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో అంటున్నాడు, ఒరే రాబో దినములు ఎందు 100 సునామీలు వస్తాయంట్రా అన్నాడు. రానీరా అన్నాడు అవతలాడు. సరిగ్గా విన్నావా, 100 సునామీలు అంట్రా అన్నాడు. రాని అన్నాడు అవతలాడు. చెవులు పనిచేస్తున్నాయరా, 100 సునామీలు అంట్రా అన్నాడు. అవునరా రాని, నేను ఒక సునామీకే చచ్చిపోతాను కదా, 99 సునామీలు నన్నేం చేస్తానన్నాడు. మంచి ఆన్సర్ అది. వాడు ఒక సునామీకే సిద్ధపడిపోయాడు, ఇక 99 సునామీలతో అడిగి పని లేదు. అలాగే మనం కూడా రాకడకు సిద్ధపడిపోయి ఉంటే, క్రీస్తు రాకడ కొరకు, పరలోకం కొరకు సిద్ధపడి ఉంటే సంభవాలతో మనకు సంబంధము లేదు. ఒకవేళ జలములలో పడి మనం వెళతామేమో, జలములలో పడి వెళతామేమో, జలములు మన పైకి పొర్లి పారవు. అగ్నిగుండా వెళతామేమో, జ్వాలలు మనల్ని కాల్చ జాలవు. అంత కాపుదలు దేవుడిస్తారు. కనుక మన పని ఏమిటి? సిద్ధపడటం, రాకడకు సిద్ధపడటం, క్రీస్తు కొరకు సిద్ధపడటం, పరలోకమునకు సిద్ధపడటమే మన పని. అంతవరకే చూసుకోండి తప్ప ఆ గొడవల్లో, ఈ గొడవల్లో, ఆ వివాదాల్లో, ఈ వివాదాల్లో వేళ్ళు కళ్ళు పెట్టకుండా ప్రమాదం. అర్థమవుతుందా? విమర్శకులు ఎప్పుడూ ఉంటారు. ఆ విమర్శకుల్ని ఎదుర్కొనే వాళ్ళు కూడా ఆ వర్గం ఎప్పుడు ఉంటారు. వాళ్ళు చూసుకుంటారు. ముందు మన భక్తిలో చక్కగా రాకడకు సిద్ధపడాలి, క్రీస్తు కొరకు, పరలోకం కొరకు సిద్ధపడాలి. సిద్ధపడితే మనం
ఎత్తబడతాం. కాబట్టి ఎప్పుడు ఎత్తబడతామనే ప్రశ్నకు అసలు ఆస్కారమే లేదు. సిద్ధపడి ఉండాలి, అదే మన పని. సిద్ధపడితే ఎత్తపడతాం. కొద్ది లేట్ అవుద్ది, ఏమవుద్ది, కొద్ది త్వరగా వెళతాం, ఏ ఇబ్బంది ఉంది మనకి? సిద్ధపడి ఉంటే ఎక్కడ మూసిన కన్నులు ప్రభు దగ్గర తెరుస్తాం. సిద్ధపడాలి, రాకడకు సిద్ధపడాలి. సిద్ధపడితే ఎత్తపడతాం. ఎత్తపడతాం అనే దగ్గర ఇంకో గొడవ ఉందండి. ఏ సంఘం ఎత్తబడుద్ది అంటారు కొంతమంది. ఓ మాట చెప్తాను మీకు, ఏ పేరు కలిగిన సంఘం కూడా ఎత్తబడదు. రాసి పెట్టుకోండి. మాది పలానా పేరు కలిగిన సంఘం అండి, మాది పలానా పేరు కలిగిన సంఘం అంటారు కదా, ఇవేమీ ఎత్తబడవు. అసలు ఈ పేర్లు పరలోకంలో ఉండవు. ఈ పేర్లు ఎందుకు అంటే, ఈ పేరు కలిగిన సంస్థ తరపున ఇంత సేవ జరుగుతుంది, ఆ పేరు కలిగిన సంఘం తరపున ఇంత సేవ జరుగుతుందని విభజనగా తెలుసుకోవటానికే తప్ప ఈ పేర్లే ఉండవు. జాన్ వెస్లీ గారిని ఓ గొప్ప దైవజనుడు అండి, మీరు విన్నారో లేదో వారిని గురించి. అతను మిషనరీ, అద్భుతమైన దైవజనుడు. ఆయన గుర్రమ్మే తిరిగి సేవ చేసేది ఆ రోజుల్లో. మెథడిస్టు సంఘాల స్థాపకుడు అతను. ఆయన కలగన్నారు. ఆ కలలో పరలోకమునకు వెళ్ళారట. మీకు తెలుసుగా, కలలు గనే వరం అనే ఒకటి ఉంటుందండి. యోసేపు గారికి ఉంది, చూశారు? కొంతమందికి నిదట్లో భోజనం చేసేనట్టు కళ్ళు వస్తాయి. ఆ కళ్ళ వరానికి సంబంధించినవి కాదు. నిదట్లో పాపం చేస్తూ ఉంటారు కళలో కొంతమంది. అలాంటివి కాదు, అవి ఆధ్యాత్మిక కళలు కానే కాదు అవి. కానీ ఆధ్యాత్మిక కళలుగానే వరం అని ఒకటి ఉంటుందండి. దైవజనుడు కలగన్నాడు. ఆ కళలో పరలోకమునకు వెళ్ళాడు. దేవదూత వచ్చి పరలోక ద్వారముల తలుపులు తెరిచారు. ద్వారపు తలుపులు తెరిచి, జాన్ వెస్లీ, నీకు ఆహ్వానం ఉంది, రా లోనికి అన్నాడు దేవదూత. వెంటనే జాన్ వెస్లీ అయ్య గారు ఏమన్నారంటే, ఈ మెథడిస్టు సంఘాల స్థాపకుడైన దైవజనుడు ఏమన్నాడంటే, దూత, నీవు ఒక్కడివే వచ్చేవేమిటి నన్ను ఆహ్వానించటానికి? ఏరి, మా మెథడిస్టు సంఘాల వాళ్ళు ఏరి అని అడిగాడట. మెథడిస్టు సంఘమా? అలాంటి వాళ్ళు ఎవరు లోపల లేరు బాబు అని చెప్పిందంటండి దూత. లోపల మెథడిస్టులు లేరా? మరెవరున్నారు? సిఎస్ఐ, బ్యాప్టిస్ట్, లూథరన్, ఆర్సిఎం అంటాడంటే ఆ పేర్లు కలిగిన కూడా ఎవరు లేరు బాబు అని చెప్పిందంటే దూత. మరి లోపల ఎవరున్నారు అని అడిగితే దూత చెప్పిన సమాధానం, తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారు ఉన్నారని చెప్పిందట. ప్రభు కూడా అలాగే పిలిచారు కదండి క్రొత్త నిబంధనలో, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా నా కుడి చేతి వైపునకు రండి, లోకం పుట్టింది మొదలుకుని మీ కొరకు సిద్ధపరచబడిన పరలోకమును మీరు స్వతంత్రించుకోండి. అంటే ఈ పేర్లేమి అక్కడ ఉండవు. అర్థమైందండి? అది ఇక్కడ ఇంకోటి, ఏ గొప్ప పేరు కలిగిన సంఘమైనా ఆ సంఘం అంతా ఎత్తపడదు. ఇది కూడా గుర్తుంచుకోండి. ఎందుకంటే ప్రతి సంఘములోనూ గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి. పలానా సంఘం ఎత్తపడుద్దండి ఎందుకంటే ఆ దైవజనుడు చాలా గొప్పవాడండి, లేకపోతే ఆ సంఘం పెద్దదండి అంటే కుదరదు. ప్రతి సంఘములోనూ సంఖ్య తక్కువ ఉన్నా, సంఖ్య ఎక్కువ ఉన్నా, ఏమండి, ప్రతి సంఘములోనూ గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి. ప్రభు ఏమన్నారు? గోధుమలను గురుగులను కలిసి ఎదగనివ్వండి. ప్రతి సంఘంలో గోధుమలు గురుగులు ఉంటాయి. గోధుమలు గురుగులు, గొర్రెలు మేకలు, నీతిమంతులు దుష్టులు, ఏమంటే బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు, గొర్రెలు మేకలు, మంచి చేపలు, చెడ్డ చేపలు, బైబిల్లో చెప్పబడిన మాటలు ఇవన్నీ కలిసే ఉన్నాయి. ప్రతి సంఘములోనూ గోధుమలు గురుగులు ఉంటాయి. ఏమండి అర్థం కావటానికి మీకు, దేవుని పనికి సహకరించే వాళ్ళు ఉంటారు సంఘంలో. ఇప్పుడు ఇది అవసరమా, ఈ సభ పెట్టాలా, లేక ఈ కార్యక్రమం చేయాలా అని వ్యతిరేకించే వాళ్ళు కూడా సంఘంలో ఉంటారు కదా. దైవజనుడికి వెన్నుదన్నుగా నిలిచి సహకరించే వాళ్ళు ఉంటారు, దైవజనుడిని విమర్శించి వ్యతిరేకంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉంటారు కదా సంఘంలో. అంతే మీకు అర్థం. గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి, అర్థం అంతే. కాకపోతే కొన్ని సంఘాలలో గోధుమల సంఖ్య ఎక్కువ ఉంటుంది, కొన్ని సంఘాలలో గురుగుల సంఖ్య ఎక్కువ ఉంటుంది, అంతే తప్ప ప్రతి సంఘములోనూ గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి. అందుకని ఆ సంఘం చాలా గొప్పదండి, ఈ సంఘం చెడ్డదని చెప్పడానికి లేదు. ప్రతి సంఘములోనూ గోధుమలు గురుగులు ఉంటాయి. కనుక ఏ సంఘము ఎలాంటి గొప్ప పేరు కలిగిన సంఘమైనా ఎత్తబడదు. మరి ఎత్తబడే సంఘం ఏది అంటే చెబుతున్నా వినండి. ఎవరైతే మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది మూర్ఖుల ఈ తరము వారి నుండి వేరై రక్షణ పొంది ప్రభు మార్గంలో, ప్రభు మాటల బాటలో ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగుతూ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొంది
ముందుకు కొనసాగి గురి యొద్దకు చేరే ప్రయత్నంలో వెళ్ళిపోతూ ఉంటారో, అలా వెళ్ళేవాళ్ళు, వెళ్ళిన వాళ్ళు ఎక్కడున్నా, అది నబీపేట కావచ్చు, మలక్పేట కావచ్చు, పెదలంక కావచ్చు, పద్మాసు లంక కావచ్చు, ఎక్కడున్నా ఇలాంటి వాళ్ళందరూ కూడా రాకడలో ఒక్కసారి ఎత్తబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కసారిగా ఎత్తబడతారు. అలా ఎత్తబడేటువంటి వాళ్ళందరి చేత ఏర్పడేటువంటి గొప్ప సమూహమే ప్రపంచ క్రైస్తవ సార్వత్రిక పరిశుద్ధ వధువు సంఘం, ఎత్తబడే సంఘం. దేవునికి మహిమ కలుగునుగాక. అది మహా గొప్ప పరిశుద్ధ సమూహము. ఆ సమూహంలో మనమందరం భాగమవ్వాలనే ఈ సభలు. అర్థమైందండి? కనుక ఏ పేరు కలిగిన సంఘమైనా అంతా ఎత్తబడదు. ఆ సంఘం ఎత్తబడుద్ది అనటానికి వీలు లేదు. ఎందుకంటే ఎవరైతే ప్రభు కొరకు నీతిగా, నియమంగా, పరిశుద్ధంగా బ్రతుకుతూ రాకడకు క్రమంగా సిద్ధపడి ఉంటారో, అలా సిద్ధపడి ఉన్న వాళ్ళు ఏ పేరు కలిగిన సంఘములో ఉన్నా, ఏ ప్రదేశములో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా వాళ్ళందరూ ఖచ్చితంగా ఎత్తబడతారు. అలా ఎత్తబడేటువంటి వాళ్ళందరి చేత ఏర్పడే సంఘమే ఎత్తబడే సంఘం. మహామహిమాన్వితమైన గుంపది. ఆ గుంపులో మనం భాగం కావాలి. అందుకొరకే కూటాలు. కనుక గుర్తుంచుకోండి, సిద్ధపడితే మనం ఎత్తబడతాం. ప్రభువుని ఎదుర్కొంటాం. ప్రభు మనల్ని చేర్చుకుంటారు. క్రమంగా ఎదుర్కొంటే చేర్చుకుంటారు. పరలోకానికి చేరుస్తారు. అక్కడ నిత్య జీవాన్ని ఇస్తారు. చెప్పండి, ఏమిస్తారు? నిత్య జీవం. పరలోకం సామాన్యమైంది కాదండి. స్ఫటికం వంటి సముద్రము, జీవజల నది ప్రవాహము, జీవవృక్ష ఫలమునిచ్చేటువంటి చెట్లు అక్కడ ఉంటాయి. కోట్ల కొలది దూతలు, 24 పెద్దలు, 4 జీవులు, వాళ్ళందరూ చేసే స్తుతినాదాల ధ్వని అక్కడ ఉంటుంది. అక్కడ సూర్య చంద్రులతో అసలు పనే ఉండదండి. ఇక్కడ ఈ భూమి మీద మనకు అవసరం సూర్య చంద్రులతో. పరలోకంలో సూర్య చంద్రులతో పనే ఉండదు. దేవుడే అక్కడ నిత్యమైన కాంతిగా ప్రకాశిస్తూ ఉంటారు. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని. ఆమేన్. పాట నచ్చకి వెళ్ళిపోతున్నాడు తమ్ముడు. నచ్చకపోతే ఆపేతులుగా వెళ్ళిపోతాడు. వెనక్కొచ్చే మామూలుగా వెళ్తానండి. పాట నచ్చక కదండి. అలాగండి. సరే. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది. సూర్య చంద్రులతో పరలోకంలో పని ఉండదు. బంగారము ఇక్కడ మన ఒంటి పైన ఉంటుందేమో, కానీ పరలోకంలో బంగారం మన పాదాల క్రింద ఉంటదే. సువర్ణ మణిమయ రతన గజత అలంకృతముగా అలంకరింపబడినటువంటి అద్భుతమైన నగరి పరమపురి. ఆకలి దప్పిలు అక్కడ తావు ఉండదు, కన్నీళ్లకు చోటు ఉండదు. ఏ అపరిశుద్ధత, రోగము అక్కడ ఏలిక చేయవు. అక్కడ మనం కూర్చోవటానికి సింహాసన స్థితి ఉంటుంది. పెట్టుకుని తిరగటానికి కిరీట భాగ్యం ఉంటుంది. ఎవరూ కొట్టివేయటానికి, తీసివేయటానికి వీరు లేని స్థిరమైన పౌరస్థితి పరలోకంలో మన కొరకు ఉంది. ఎంత అద్భుతం అండి. అక్కడ మనకు స్థిరమైన పౌరస్థితి ఉందండి. ఈ లోకం పౌరస్థితులు అయితే ఉంటాయి, లేక ఊడిపోతాయి. ఎందుకంటే కొన్ని చోట్ల
బ్రతికున్న వాళ్ళకి ఆధార్ కార్డులు ఉంటలే, సచిన వాళ్ళకి ఉంటున్నాయి. బ్రతికున్న వాళ్ళకి ఉంటలే కొన్ని చోట్ల. కొన్ని చోట్ల ఈసారి ఓటు వేసిన వాడికి మళ్ళీ ఎలక్షన్కి ఓటు ఉండలేదండి. మరి నెక్స్ట్ ఎలక్షన్కి ఎంతమందికి ఉంటాయో ఓడతాయో తెలియదు. ఎవరో కొంతమంది పేపర్లో చూడటమే, అదే పోలీసులు కూడా కొన్ని ఓట్లు తొలగించే పనులు పడ్డారని చూడండి, ఎందరో చూడండి. మరి పోయినసారి వేసాను కదండి అంటున్నాడు వెళ్ళి, ఇప్పుడు లేదు అవతల పొమ్మంటున్నారు. ఓట్లు లేదంటే అర్థమేంటో తెలుసండి, వాడు లేడని. అంతే కదా. కొన్ని చోట్ల విఆర్ఓకి కోపం వస్తే రేషన్ కార్డులు పోతున్నాయి పల్లెటూళ్ళలో. ఆఫ్టర్ ఆల్ విఆర్ఓ. ఆఫ్టర్ ఆల్ అంటే ఏదైనా తప్పు మాట కదండి బాబు, కోపంగా చూడకండి. ఆఫ్టర్ అంటే ఆఫ్టర్ ఆల్ అని, అంటే అతని పైన చాలా మంది ఉంటారు అధికారులు, వాళ్ళందరి తరువాతి వాడు అని అర్థం. అది ఆఫ్టర్ ఆల్, అది అదే ఆఫ్టర్ ఆల్ అంటున్నాను. ఆఫ్టర్ ఆల్ విఆర్ఓకి కోపం వస్తే కొన్ని చోట్ల రేషన్ కార్డులు పోతున్నాయండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఈ లోకపు గుర్తింపు కార్డులు, ఈ లోకపు పౌరస్థితులు ఉంటాయి లేక ఊడిపోతాయి. అంతెందుకు అమెరికా కోసం చూస్తే, అమెరికా వెళ్ళిపోయారు, మా పిల్లలు అమెరికాలో స్థిరపడిపోయారు, అమెరికాలో గ్రీన్ కార్డు వచ్చేసింది, అమెరికాలో పౌరసత్వం వచ్చేసింది, ఆహా ఓహో అన్నారు. ఈ లోపల ట్రంప్ వచ్చాడు. ట్రంప్ పంపడింది ఒకడికి. ఎప్పుడు ఎవడ కార్డు ఊడిపోద్దో తెలియలేదు. 4 ఏళ్ళు తర్వాత అతగాడు గెలవలేదు కాబట్టి కాస్త మనోళ్ళు అక్కడ గాలి పోసుకుని ఉద్యోగాలు చేసుకుంటున్నారు, లేకపోతే మొత్తం సర్దుకుని వచ్చేది. ఈ లోకపు పౌరస్థితులు ఎంత గొప్పవైనా, ఏ దేశానివైనా కావచ్చు, అవి ఉంటాయి లేక ఊడిపోతాయి. ఎందుకంటే అవి మనుషుల ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి. కానీ ఎవ్వరూ ఓడగొట్టడానికి వీలు లేని స్థిరమైన పౌరస్థితి పరలోకంలో మన కొరకు ఉంది. అక్కడ మనకు నిత్య జీవం ఉంది. ఇక్కడ నీటి బుడగల్లా ఉన్న మన జీవితాలు పరలోకంలో నిత్యత్వాన్ని అనుభవిస్తాయి. ఇక్కడ గడ్డి పువ్వుల్లా ఉన్న మన జీవితాలు పరలోకంలో ఆకువాడక తనకాల మందు ఫలమిచ్చు వృక్షముల విరాజిల్లుతాయి. ఇక్కడ ఆవిరి వంటి మన బ్రతుకులు అక్కడ అంతమైన నిత్య జీవాన్ని అనుభవిస్తాయి. ఇక్కడ నీడలాంటి అస్థిరమైన మన జీవితాలు పరలోకంలో సర్వశక్తిని నీడలో స్థిరంగా ఉండిపోతాయి. అంత గొప్ప నిత్య జీవం ఉంది అక్కడ మనకి. భూమండలము, ఆకాశ మండలము, వాయుమండలము, చంద్రమండలము, సూర్యమండలము, నక్షత్ర మండలము అనేటువంటి 6 మండలాలకు పైన ఉంది 7వ మండలం పరమండలం, పరలోకం. మన కొరకు ఎన్నో ఉన్నాయి అక్కడ. అక్కడికి తీసుకెళ్తారు ప్రభు మనల్ని. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకంలో నిత్య జీవాన్ని అనుభవించాలంటే పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళాలంటే ప్రభువే మనల్ని పరలోకానికి చేర్చాలి. యేసు ప్రభువు వారు మనల్ని పరలోకానికి చేర్చాలంటే ముందు అసలు ఆయన మనల్ని చేర్చుకోవాలి. ఆయన మనల్ని చేర్చుకోవాలంటే మనం ఆయనను ఎదుర్కోవాలి. మనం ఆయనను ఎదుర్కోవాలంటే క్రమంగా ఎదుర్కోవాలి. క్రమంగా మనం ఆయనను ఎదుర్కోవాలంటే ఎత్తబడాలి. ఎత్తబడాలి అంటే సిద్ధపడాలి. సిద్ధపడాలి అంటే దిద్దబడాలి. దిద్దబడాలి అంటే మనల నుండి కొన్ని తీసివేతలు జరిగిపోవాలి. కొన్ని తీసివేతలు జరగాలి మనలో నుండి. ఎక్కడ చూసినా కూడికలు జరుగుతున్నాయి కానీ తీసివేతలు జరగట్లేదండి. ఏం జరుగుతున్నాయి? స్వార్థ కూడికలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? ఉపవాస కూడికలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? కుటుంబ కూడికలు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? శిలువ ధ్యాన కూడికలు జరుగుతున్నాయి. కూడికలు బాగానే జరుగుతున్నాయి. మరి తీసివేతలు ఎప్పుడు జరుగుతాయి? లెక్కల్లో కూడికలే కాదు, తీసివేతలు కూడా ఒక భాగం కదండి. దీన్ని బట్టి నేను ఏమంటున్నానంటే, జరుగుతున్న ఈ కూడికలో పాల్గొన్న మనలో నుండి కొన్ని తీసివేతలు జరగాలి. అప్పుడే ప్రభు రాకడకు క్రీస్తు కొరకు సిద్ధపడగలుగుతావు. ఎప్పుడు అలాగే తగలడి ఎన్ని కోటలకు వచ్చి అని వెళ్ళిపోయినా నీ బ్రతుకు అలాగే ఉంటుంది. కూడికలో పాల్గొన్నామంటే నీలో ఏం జరగాలి? తీసివేతలు జరగాలి. చంద్రయాన్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించారుగా, మీరు గమనించారో లేదో, దాన్ని ప్రయోగించినప్పుడు పెద్ద శబ్దంతో విస్తారమైన మంటలు క్రక్కుకుంటూ భయంకరమైన పొగను విరజిమ్ముతూ అది గగనతలంలోనికి ఎగసింది. ఎగసి వెళ్ళిపోతూ 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 ఒక్కొక్క కక్షలో ప్రవేశిస్తూ కక్షలు దాటుకుంటూ ఉపయోగం లేని పార్టుల్ని, బోల్టుల్ని, రేకుల్ని ఏం చేసింది? దాని అంతా అదే ఓడగొట్టుకుంటూ వెళ్ళింది. అలా ఓడగొట్టుకుంటూ ఉండవలసినంత ఉండి, ఎంత కావాలో అంతవరకు ఉండి చేరవలసిన చోటుకి చేరి మనకు సమాచారాన్ని అందించింది. చంద్రయాన్ చంద్రుడిపైకి ప్రయోగింపబడిన ఉపగ్రహం. చంద్రుడి మీదకి ప్రయోగింపబడిన ఒక ఉపగ్రహం, మానవరహిత యంత్రమే
ఉపయోగం లేని వాటిని ఓడగొట్టుకుంది కదా, తీసివేతలు చేసుకుంది కదా. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళం? భూమండలము, ఆకాశ మండలము. లెక్కట్లేదు మీరు, ఇప్పుడు లెక్కెట్టుకోండి. ఇందాక చెప్పి 7 అంటే 7 అనుకుంటారు. లెక్కెట్టుకోండి. భూమండలము, ఆకాశ మండలము, వాయుమండలము, చంద్రమండలము, సూర్యమండలము, నక్షత్ర మండలము అనేటువంటి 6 మండలాలకు పైన ఉన్న 7వ మండలమైన పరమండలానికి చేరవలసిన వాళ్ళం మనం. మరి మనం ఇంకెన్ని తీసివేతలు చేసుకోవాలి, ఎన్ని ఓడగొట్టుకోవాలి? ఆలోచన చేయండి. కనుక ఎత్తబడతాం, కానీ ఎత్తబడాలి అంటే సిద్ధపడాలి. సిద్ధపడాలి అంటే దిద్దపడాలి. దిద్దపడాలి అంటే నీలో కొన్ని తీసివేతలు జరగాలి. సిద్ధపాటుకు ముందు జరగాల్సింది ఏంటి తెలుసా? దిద్దుబాటు. దిద్దపడకుండా రాకడకు నీవు సిద్ధపడలేవు. దిద్దపడకుండా క్రీస్తు కొరకు సిద్ధపడలేవు. దిద్దపడకుండా పరలోకం కొరకు నీవు సిద్ధపడలేవు. ఎత్తబడాలి అంటే సిద్ధపడాలి. సిద్ధపడాలి అంటే దిద్దపడాలి. దిద్దపడాలి అంటే మనలోని కొన్ని తీసివేతలు జరగాలి. ఏమి తీసివేయబడాలి అంటే, ఒకటి, మన పాపాలు తీసివేయబడాలి. ఏం తీసివేయబడాలి? పాపాలు తీసివేయబడాలి. మాకేం పాపం ఉంటుందంటారు కొంతమంది. నాలో పాపము లేదు అని ఎవరన్నా అంటే వాళ్ళు తమను తాము మోసం చేసుకుంటున్నట్లు లెక్క అని లేఖనం అంటుంది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యం చెబుతోంది. జన్మనో జాయతే శూద్ర, కర్మణో జాయతే ద్విజ అని శాస్త్రం అంటుంది. పుట్టుకతో ప్రతి ఒక్క వ్యక్తి పాపిని శాస్త్రం అంటుంటే, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని వాక్యం అంటుంది. ఏ భేదం లేదు, అందరూ పాపులే. ఆ ఊరు వాళ్ళని, ఈ ఊరు వాళ్ళని, బెజవాడ వాళ్ళని, గుడివాడ వాళ్ళని భేద అభిప్రాయాలు లేవు. ఉదాహరణకు నేను మీకు చెప్పాలంటే, ముఖ్యమంత్రి మొదలుకున్న మున్సిపాలిటీ వాడి వరకు, కారు తోడి వాడు మొదలుకుని కలెక్టర్ వరకు, లక్షాధికారి మొదలుకుని భిక్షాధికారి వరకు, కూటికి లేని వాడు మొదలుకుని కోటీశ్వరుడు వరకు ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపి. ఏ భేదం లేదు, అందరూ పాపులే. కానీ నువ్వు పాపి అంటే ఎవరిని ఒప్పుకుంటారండి? నువ్వు పాపి అంటే ఒప్పుకుంటారా? నువ్వు పాపి అంటే ఒప్పుకుంటారా? నేను పాపిని ఏమిటండి, నేను కాపుని, నేను రాజుని, నేను రెడ్డిని, నేను చౌదరిని, నేను వైష్ణవుణ్ణి, నేను బ్రాహ్మణుడిని అని చెప్పు తిరుగుతున్నాం మనం. తప్పేం లేదు, చెప్పుకోవాలి. అలా అన్నందుకు కానీ కోపం వచ్చిందా తల్లి? నా మాట వెనక్కి తీసుకోమంటారా? లేదు, దేవుని స్తోత్రం. చెప్పుకోవాలి, చెప్పు తిరగడంలో తప్పేం లేదు. ఎందుకంటే మన గురించి మనం కాకపోతే ప్రక్క వాళ్ళు ఎవరో వచ్చి చెబుతారా? ఏమండి, ఎవరో వచ్చి చెప్పడానికి నీ వార్త ఏమన్నా సువార్త కాదు కదా. నిన్ను గురించి నువ్వే చెప్పుకోవాలి, నన్ను గురించి నేను చెప్పుకోవాలి, మన గురించి మనం చెప్పుకోవాలి. తప్పేం లేదు, చెప్పుకోండి. కానీ బైబిల్ ఏం చెబుతుందో వినకపోవటం తప్పవుతుంది. సత్యాన్ని గ్రహించకపోవటం తప్పవుతుంది. సత్యమును చేర్చుకుని స్వతంత్రులు అవ్వకపోవటం తప్పవుతుంది. అర్థమవుతుందా? కనుక బైబిల్ ఏం చెబుతుందంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారంటుంది. ఏ భేదం లేదు, అందరూ పాపులే. కానీ నువ్వు పాపి అంటే ఎవరిని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరంటే, కప్పుకు తిరుగుతున్నారు కాబట్టి. నయమానుగాళ్ళలాగా బైబిల్లో నయమాను అనేటువంటి ఓ వ్యక్తి ఉన్నాడండి. వాడు లోపల కుష్టు, పైకి ఫస్టుగా బెస్టుగా తిరిగేవాడు, కానీ వాడు కుష్టువాడండి. కుష్ఠరోగమును కలిగి ఆ కుష్ఠమును బయటికి కనబడకుండా వస్త్రములతో కప్పుకు తిరిగేవాడు. చూచేవాళ్ళందరూ, ఆహా, నయమాను వీరుడు, శూరుడు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు, గొప్పవాడు, రాజు నమ్మిన బంటూ, యుద్ధంలో తనకు తిరుగులేదంటూ రకరకాల పదప్రయోగాలతో అతన్ని పొగిడేవారు. కానీ అతగాడి యొక్క అసలు జీవితం మనకు తెలియాలంటే ఇంట్లోకి వెళ్ళి చూడాలి. అతను ఒక కుష్ఠరోగి. కుష్టు పాపమునకు సాదృశ్యం. పాపమునకు సాదృశ్యముగా ఉన్న కుష్ఠరోగమును కలిగి ఆ కుష్ఠమును బయటికి కనబడివ్వకుండా వస్త్రములతో కప్పుకు తిరిగేవాడు. ఎన్నాళ్ళు కొనసాగిందండి కవరింగ్? కొన్నాళ్లే. విషయం బయటపడింది, విరుగుడి ఏమిటో తెలిసింది. జీవము గల దేవుని ద్వారానే శుద్ధత, స్వస్థత కలిగింది. మరి మన కవరింగ్లు ఎన్నాళ్ళు కొనసాగుతాయి? మా కులం ఇది, మా గోత్రం ఇది, మా వంశం ఇది, మా వంశ చరిత్ర కొలవటానికి మీటర్ బద్దలు సరిపోవు. మేము సామాన్యులం కాదు. కొండ, మట్టి, గడ్డ, రాయి, రెప్ప, ఎలుక, ఏనుగు, వంటే, కుందేలు, సింహం, పులి, గుర్రం అనేటువంటి రకరకాల పద ప్రయోగాలతో మన కులాల గురించి, గోత్రాల గురించి, వంశాల గురించి గొప్పగా గప్పాలు కొట్టుకుంటూ కులప ముసుగులు, గోత్ర ముసుగులు, వంశ ముసుగులు ధరించుకుని తిరిగేస్తున్నాం. రక్షణ పొందకుండా, ప్రభు మార్గంలో రాకుండా తిరిగేస్తున్నాం కదా. మరి ఈ కవరింగ్ ఎన్నాళ్ళు కొనసాగుద్ది? సున్నం బకెట్లో ములుగు పైకి వచ్చిందంటే కాకి ఎలా మారింది? తెల్లగా మారింది. తెల్లగా మారేసరికి పావురాల్లో కలిసిపోదామని వెళ్ళింది. కానీ పావురాలు దాన్ని చేర్చుకోవట్లేదు ఎంతకైనా. ఎందుకంటే సైజ్ తేడా వచ్చేసింది. పావురాలు సన్నగా, చిన్నగా, చక్కగా ఉంటాయి. కాకి శరీరాకృతి పెద్దగా ఉంది కాబట్టి ఇవి చేర్చుకోవట్లేదు. అంత కొక్కలాగా ఉన్నావు అంటున్నాయి.
వెంటనే కాకి కవర్ చేసుకోవటం మొదలుపెట్టింది. నేను ఈ దేశం పౌరాన్ని కాదు అంది. మరి ఏ దేశం పౌరనివి అని అడిగే అవి. వెంటనే ఇది నేను పలానా దేశం పౌరాన్ని అంది. ఆ దేశం ఎప్పుడు కూడా ఈ పౌరాలు వెళ్ళలేదు కాబట్టి అది చెప్పిన మాట నమ్మేసి ఆ దేశంలో పౌరాలు ఎలా ఉంటాయన్నమాట అనుకుని దాన్ని చేర్చుకున్నాయి కానీ వాటికి సందేహం. ఓ పావురం అడిగింది, నీ ముక్కేటి అంత పొడుగుందే అని. పావురపు ముక్కు చాలా అందంగా చిన్నగా ఉంటుంది, దీని ముక్కేం పొడవుగా అదో రకంగా ఉంటుంది. నీ ముక్కేమిటి అంత పొడుగుందని అడిగింది ఓ పావురం. వెంటనే ఇది కవర్ చేసుకోవడం మొదలుపెట్టింది కాకి. ఆ దేశంలో నేను పోరాటాల్లో పాల్గొన్న పావురాన్ని. పొడిచి ముక్కు పొడిగైపోయింది అంతే. ఇదేమిటండి పొడిచి ముక్కు అరిగిపోవాలి తరిగిపోవాలి, పొడిగైపోవటం ఏమిటి? అది చెప్పేసరికి ఇవి నమ్మేశాయి. సరే ఇంకొక పావురం అడిగింది, నీ గొంతు ఏమిటి అలా ఉంది అని. పావురం మూలుగుతుంది, ఎప్పుడైనా మీరు గమనించారు లేదా? కాకి అరుస్తుంది, తేడా లేదా? అందులో నీ గొంతు ఏమిటి అలా ఉందని అడిగింది ఒక పావురం. వెంటనే కాకి కవర్ చేసుకోవడం మొదలుపెట్టింది. పోరాటం అంటే పొడవటమే కాదు, ఆరవటం కూడాను. అరిచి గొంతు బొంగురిపోయిందంట కవరింగ్. సరే కొన్ని రోజులు గడిచాక ఇంకో పావురం అడిగింది, సరే కానీ ఏది పడితే అదే తిని అతని ఉండేసి రాగ్గా అని. కాకండి ఏది పడితే అదే తినేద్దండి. అందుకనే పక్షి జాతి కాకి చండాలి అన్నారు, ఊరికే కదండి. పక్షి జాతిలోనే చండాలపు పక్షి అంట కాకి, నీచపు పక్షి, ఏది పడితే ఏది తింటుంది. కాబట్టి అడిగింది ఒక పావురం, ఏది పడితే అదే తిని ఎత్తన పడిసి రాగ్గా అని అడిగితే మళ్ళీ వెంటనే కవరింగ్. ఈ దేశంలో మీకు దొరికేటువంటి మేత ఆ దేశంలో మాకు దొరకదు కనుక అక్కడ ఏది పడుతుంది తినాలి. ఆ అలవాటు ఇంకా పోక ఇక్కడ కూడా అలాగే తినేస్తున్నాను. రాను నేను మీ ఆహారపు అలవాట్లోకి వచ్చేస్తానని చెబుతోంది. మళ్ళీ కవరింగ్. ఇలా కవర్ చేసుకుంటూ ఈ కాకి పావురాలతో కలిసి తిరిగేస్తుంది. కాలక్రమంలో వానాకాలం వచ్చింది, వర్షం కొట్టింది. వర్షం దెబ్బకి సొన్నం కరిగి కారిపోయింది. అప్పుడు కాకి రూపు బయటపడిపోయింది. విషయం గ్రహించిన పావురాళ్ళు దాన్ని పొడి చేసే తరివేశాయి. ఎన్నాళ్ళు కొనసాగిందండి కవరింగు? కొన్నాళ్లే. మరి మన కవరింగ్ ఎన్నాళ్ళు కొనసాగుద్ది? కులపు ముసుగులు, గోత్రపు ముసుగులు, వంశపు ముసుగులు ధరించుకుని రక్షణ పొందకుండా తిరుగుతున్నాం కదా. మరి ఈ కవరింగ్ ఎన్నాళ్ళు కొనసాగుద్ది? కొరవబోతోంది కడవరి వాన కురిసిన సమయంలో నీ అసలు రంగేమిటో బయటపడుద్ది, నీ అసలు రూపేమిటో తెలియబడుద్ది. అప్పుడు నీవు సిగ్గుపరచబడతావు. అయితే దేవుని పనివాడిగా నేను చెప్పే సువార్త ఏమిటంటే ఈ రాత్రి నీకు కడవరి వాన కురిసిన సమయంలో కూడా కలవరపడనక్కర్లేని వ్యక్తులమే మనము క్రీస్తు కొరకు నిలువబడవలనంటే మన పాపాలు కవర్ చేయబడకూడదో, మన పాపాలు కప్పబడకూడదో, కడుగబడాలి. అందుకనే రుధిరపాతం వినాపాప విమోచనం నభవతి అన్నారు. అనగా రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదని ఈ శ్లోకము యొక్క భావం. ఏ రక్తం? గొర్రెల, కోడెల, కొంగల, కోళ్ళ, కుక్కల, ఎడ్ల, మేకల రక్తమా? కాదు. పోనీ మన రక్తమా? అబ్బే, మన రక్తంలో గ్రూపులు ఉంటాయి, ఒకళ్ళు గ్రూపు ఒకళ్ళకు పడదు. ఒకటి గుర్తుంచుకోండి, మనం మొట్టమొదటిగా మనుష్యులం. ఆ తర్వాతే ఏ మతానికి చెందిన వాళ్ళమైనా, ఏ మార్గానికి చెందిన వాళ్ళమైనా, అది తర్వాత విషయం. ముందు ఎవరం మనం? మనుషులం. ఎవడో పడిపోయాడు, ఆడి దగ్గరికి వెళ్ళి బొట్టెట్టేస్తాను పైకి లెగుస్తామంటే లెగుతాడా? లేకపోతే నువ్వు వెళ్ళి ప్రార్థన చేస్తానంటే లెగుతాడా? వెళ్ళి నీకు తాయితు కట్టేస్తానంటాడు కూడా లెగుతాడు? ఒరే, నీ తాయిత్తులు, బొట్లు, ప్రార్థనలో వాక్యాలు పక్కన పెట్టరా, శవపేటికి మొహం. ముందు అని పట్టుకుని లేపాలి. ఎందుకు? నువ్వు అసలు ఇవన్నీ కాకముందు ఎవరివి? నువ్వు మనిషివి. ముందు అతను లేపి నీ దగ్గర నీళ్లు ఉంటే కొద్దిగా తాగించి ఓ పక్కన కూర్చోబెట్టి మట్టి గిట్టి అంటుకుంటే కొద్దిగా, అది కదా మెయిన్. ఇప్పుడు నేను ఉన్నానండి, చాలా చోట్లకు ప్రయాణం చేస్తూ ఉంటాను. ఎవరో ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు కనపడతారు, వాళ్ళకి సాయం చేస్తాను. నిన్న 200 మందికి కళ్ళజోళ్ళు వేయించానండి. నిన్న ఎంతమందికి? 200 మందికి. వాళ్ళేమి క్రైస్తవులు కాదే, అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు వచ్చారు. 200 మంది కళ్ళజోళ్ళు వేయించుకున్నారు, ఉచితంగా నా డబ్బులతో వేయించాను. అక్కడ నేను పాటనండి, ఇవన్నీ కుదరవు. అక్కడ నేను మనిషిని. ముందు ఎవరిని? నేను మనిషిని. కారులో వెళ్ళిపోతూ ఉంటాం, ఒక్కోసారి పాప ఎవరు ఆపదలో కనపడుతుంటారు, సాయం చేస్తాం. ఒక నడుచుకుంటూ వెళుతున్నారు, ఏదో యాత్రకు వెళుతున్నారట. నాకు ఆ వివరాలు చెప్పను. నేను నడుచుకుంటూ వెళుతున్నారు, చాలా దూరం యాత్ర, మన భాష కాదు ఇది, ఎక్కడ ఒరిస్సా నుండి వెళ్తున్నారు. ఈ దేవరపల్లిలో పెళ్లి చేసి బైబిల్ మిషన్ వారి సంఘంలోనే ఒక మ్యారేజ్ చేశాను ఆ మధ్యన.
రేపు రాత్రికి మళ్ళీ అక్కడే మీటింగ్ ఉందండి దేవరపల్లి. వివాహం చేసి వెళ్ళిపోతున్నాను. దేవరపల్లి దాటి ఏలూరు వైపు వెళుతున్నానండి. నేను వెళుతుంటే ఒక కుటుంబం ఖాళీ వాటర్ బాటిల్తో సైగ చేస్తున్నారు. అలాగా ఎక్కడ నుండి నడిచి వస్తున్నారు వాళ్ళు, ఏమీ లేవు. హైవేలో అన్ని చోట్ల కొట్లు ఉండవు కదా బాబు. నేను ఆపి ఏంటన్నాను, మంచినీళ్ళు పానీ అడుగుతున్నారు. కంగారు పట్టినట్టు 2 కెన్లే వాటర్ బాటిల్ ఉన్నాయి. నేను ఎప్పుడు కూడా 3-4 బాటిల్ స్పేర్ పెట్టుకుంటాను. ఒక 2 కెన్లే వాటర్ బాటిల్ వాళ్ళ చేతికి ఇచ్చి తాగండి అన్నాను. వెంటనే వాళ్ళు వాళ్లకు తెలిసిన భాషలో వాళ్ళు నమ్మే దేవుని తరపున ఏదో ఒక దీవెన వచనం పలికారు. నేనే వ్యతిరేకించలేదు. సరే బాబు అని చెప్పి నేను పాస్టర్ గారిని అండి అని వారికి చెప్పి వెళతాననేసరికి అన్నారు, సైగ చేశారన్నాడు. వెంటనే డబ్బులు తీసి మీ అందరు కూడా భోజనం చేయండి, మరి నడిచే వెళతానంటున్నారు, లేకపోతే ఎక్కించుకు తీసుకెళ్ళి అక్కడ దించేయండి. ఎక్కడంటే వాళ్ళు సరే ఎదరికి వెళ్తే ఒక హోటల్ ఉంటుందని భోజనం చేయండి అని చెప్పి డబ్బులు కూడా ఇచ్చి వెళ్ళాను. అక్కడ నేను పాస్టర్ని, లేకపోతే వాళ్ళు ఈ చూడండి, నేను వాళ్ళు మనుషులు, నేను మనిషిని. ముందు సాయం చేయాలి. మీకు అర్థమవుతుంది కదండి? ఇది కదా ముందు, తర్వాతే మనం ఏదే. ఎందుకు ఇదంతా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే ఇక చెప్తూ పోతే చాలా సమయం అయిపోతుంది. మనం ముందు మనుషులం, తర్వాతే క్రైస్తవులం. ఇది బాగా గుర్తుంచుకుని మెలగండి. అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు మళ్ళా నేను అంశంలోకి వస్తున్నాను, బాగా వినాలి. మీకు ముఖ్యంగా చెప్పదలిచిన మాట ఏమిటంటే, మనం ఎన్ని కవరింగులు చేసుకున్నా దానివల్ల మనకు ప్రయోజనం ఉండదు. మన రక్తం కూడా మనల్ని పవిత్రపరచదు. ఎందుకంటే గొర్రెల, కోడెల, కొంగల, మేకల, గొడ్ల రక్తం కానీ లేకపోతే మనిషి రక్తం కానీ మనిషిని విమోచించదు. మన రక్తానికి కూడా గ్రూపులు ఉంటాయి, ఒకళ్ళ గ్రూప్ ఒకళ్ళకే పడదు. అవునా కదండి? పైగా ప్రభు అన్నారు, గుడ్డివాడికి త్రోవ చూపెడితే ఇద్దరు రోజు గుండెలో పడతారని. కనుక ఒక పాపి రక్తం వేరొక పాపిని శుద్ధీకరించలేదు. ప్లస్ మనకు గ్రూపులు ఉంటాయి, ఒకళ్ళ గ్రూప్ ఒకళ్ళకి పడదు. మనం అలా ఏడుస్తున్నాం, మరి ఏం చేస్తాం? మన రక్తంలో గ్రూపులు, మనలో గ్రూపులు పక్కన పెట్టి ముందు నేను మనిషిని, తర్వాతే హిందువుని, ముందు నేను మనిషిని, తర్వాతే క్రిస్టియన్ని, ముందు నేను మనిషిని, ఆ తర్వాతే ముస్లింని అనే భావనలోనికి వస్తే నీ మతం, నీ భక్తి నీతో, నీ వారితో ఉంటుంది. అందరితో సఖ్యంగా కొనసాగే బ్రతుకు నీకు కలుగుతుంది. అన్యులు చచ్చిపోయినా చూడడానికి వెళ్తాను మా ఊళ్ళో. నేను ఎంత గౌరవం మా గ్రామంలో అంటే జనాలకి ఎంత గౌరవం. అన్యులు, ఎందుకంటే క్రిస్టమస్ వచ్చిందంటే అందరూ వచ్చేస్తారు సార్. ఎప్పుడు రారు వాళ్ళు, ఆ రోజు వస్తారు. నేను గౌరవంగా చూసి వాళ్ళని పంపిస్తూ ఉంటాను. ఎవరో ఉంటారు వృద్ధులు, వాళ్ళ తాలూకా వాళ్ళు పోతారు, నాకు తెలుస్తుంది, నేను వెళ్ళిపోతాను అక్కడికి. వాళ్ళు ఎంత గౌరవిస్తారో చూడండి. నేను మామూలుగా చూడడానికి వెళ్ళానండి. అయ్యో వీరు ఇయర్లీ వన్స్ వస్తున్నారు కదా మన దగ్గరికి, వాళ్ళ కుటుంబంలో ఇలాంటి విషాదం కలిగింది, మనం వెళ్ళాలని చెప్పి నేను వెళతాను. నా కారు అలా ఆగిన వెంటనే టప్పని వస్తారు వాళ్ళందరూ కూడా కుటుంబీకులు. నేను దిగి వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఎంత గౌరవం చూడండి వాళ్ళకి. హే పాస్టర్ గారు వచ్చారు, ఎవరు ఆడవకండి, ఆగండి, పాస్టర్ గారు ప్రార్థన చేస్తారంటారండి. నేను వెళ్ళింది చూడడానికి సార్ ఇంతకనే, కానీ ఎంత గౌరవం అండి. అలాంటి పరిస్థితుల్లో కూడా అయ్యగారు చిన్న ప్రార్థన చేయండి అంటారు. దేవా వీరిని ఆదరించండి చిన్న ప్రార్థన చేసి వచ్చేస్తాను. మళ్ళీ అక్కడ కూటం పెట్టాను, చిన్న ప్రార్థన చేసి పక్క వస్తాను. ఇలాగా ముందు నేను మానవత్వాన్ని కనపరుస్తాను. అర్థమవుతుందా మీకు? అసలు మనల్ని రక్షించడానికి కూడా దేవుడు ఎలా వచ్చారు చెప్పండి? మరి అది ఆలోచన చేయాలి కదా. ఆయన దేవుడే, కానీ మన కొరకు ఎలా వచ్చారు? మానవుడి. ముందు అసలు మానవత్వాన్ని కనపరుద్దాం, దేవుణ్ణి ఘనపరుద్దాం, దేవుని కొరకు జీవిద్దాం, నిలుద్దాం, జయిద్దాం, జ్వలిద్దాం, గెలుద్దాం, దేవుని కొరకే జీవిద్దాం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అది కదా మెయిన్. అంటే గ్రూపులు పెట్టుకుని, రక్తంలో గ్రూపులు ఉంటాయి, ఒకవేళ ఉండవచ్చు, కానీ మనలో గ్రూపులు ఎందుకండి? కొంకనక పనులు కదండి. కనుక గుర్తుంచుకోండి, మన రక్తానికి గ్రూపులు, చాలా చోట్ల మనుషుల్లో గ్రూపులు, ఒకళ్ళ గ్రూపు ఒకళ్ళు పడతలా. కనుక మన రక్తం కానీ, గొర్రెల, మేకల, కోళ్ళ, కొంగల, కుక్కల రక్తం కానీ పాపమును నివృత్తి పరచలేవు. కానీ ఏ గ్రూపు వారికైనా సూట్ అయిపోయి మానవుల్ని పవిత్రపరిచే ఒక రక్తం ఉంది.
యేసు రక్తం. ఇక ప్రభు రక్తానికి భేదాలు లేవు. ఆయన రక్తానికే భేదాలు లేనప్పుడు నాలో ఎందుకు భేదం ఉండాలని నేను అందరినీ గౌరవంగా చూస్తాను. నేను పరిచర్య చేసే ప్రాంతాలలో అందరినీ సమాన దృష్టితో చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఉన్న ఊరు కన్న తల్లి లాంటిది అంటారు, మనకు నేర్పారు చిన్నప్పటి నుండి. ఉన్న ఊరు, మనం ఏ ఊరిలో ఉంటున్నాం, ఊరు ఏమిటి మనకి? కన్న తల్లి. ఊరు కన్న తల్లి అయితే ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ మన కుటుంబం కదా? చెప్పండి. అది అలా భావించినప్పుడు ఏ ఇంట్లో కష్టమైన కన్నీళ్లు తుడవటానికి నీ చెయ్యి వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు వాళ్ళ దగ్గరికి వెళతావు. తర్వాత నీ సేవ, నీ విధానం అంతా పక్కన పెట్టి ముందు వాళ్ళని వాదార్చడానికి ప్రయత్నం చేస్తావు. నీ వల్ల అయితే నువ్వు వాళ్ళకి సాయం చేస్తావు. ఎప్పుడు? ఉన్న ఊరు కన్నతల్లి లాంటిది. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా నా కుటుంబం అనుకున్నప్పుడు ఎంత బాగుంటుందండి ఈ పరిస్థితి. కనుక గుర్తుంచుకోండి, ఏ భేదము లేదు క్రీస్తు రక్తానికి. సర్వమానవాళి పాప పరిహారార్థమై కార్చబడిన అమూల్యమైన రక్తం. యేసుని రక్తము పాపముల నుండి విడిపించును. యేసుని రక్తము పాపముల నుండి విడిపించును. వేయి నోళ్ళతో స్తుతించినను, వేయి నోళ్ళతో స్తుతించినను, తీర్చలేము ఆ రుణమును, తీర్చలేము ఆ రుణమును. ఆనందయాత్ర ఇది, ఆత్మీయ యాత్ర. యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర. హల్లెలూయా. ఏ భేదము లేని రక్తం. ఏ రక్తం? బైబిల్లో కూడా ఏముందంటే, ఆయన యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రము, ఆయనకంటే కుల భేదం ఆయన దగ్గర లేదు, మత భేదం ఆయన దగ్గర లేదు, ప్రాంతీయ భేదం ఆయన దగ్గర లేదు, ఏ భేదం లేదు. ఎవరు వచ్చినా ఆయన త్రోసివేసే దేవుడు కాదు. అందుకని మనలో కూడా భేదాలు వద్దు. అర్థమవుతుందండి? కనుక గుర్తుంచుకోండి, ప్రభు రక్తం. నువ్వు ఎప్పుడైతే ప్రభు రక్తంలో కడగబడతావో, ఎందుకంటే నేను క్రైస్తవుణ్ణి, నేను క్రైస్తవురాల్ని, నేను ప్రార్థనకి వెళ్తాను, చర్చికి వెళ్ళి చేస్తాను అనేవాళ్ళు కూడా కొంతమంది ప్రభు రక్తంలో కడగబడని వాళ్ళు ఉన్నారు. ముందు నువ్వు ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడాలి. నీలో నుండి తీసివేయబడిన తీసివేతల్లో ఒకటి నీ పాపం తీసివేయబడాలి. యేసు రక్తమే పాపములను తొలగించే ఏకైక సాధనం. మన చేతికి మట్టి ఉంటుంది అనుకోండి, కడుక్కోవటానికి నీళ్లు సాధనం. మరి నీళ్లకు బురద పడితే నీళ్లను శుద్ధి చేయటానికి ఎండిపి గింజలు పట్టిక ఉపయోగపడుద్ది. మన చేతికి మట్టి అంటితే కడుక్కోవటానికి నీళ్లు సాధనం. నీళ్లకు బురద పడితే శుద్ధి చేయటానికి పట్టిక, ఎండిపి గింజలు సాధనాలు. మరి ఆత్మకు పట్టింది మస్టు, పాపమనే మరణ మాలిన్యం. ఈ మరణాన్ని తొలగించగల ఏకైక సాధనం యేసు రక్తం ఒకటే. కనుక నీ పాపం తీసివేయబడాలి. ఎత్తపడాలి అంటే సిద్ధపడాలి, సిద్ధపడాలి అంటే దిద్దపడాలి, దిద్దపడాలంటే మనలోని కొన్ని తీసివేతలు జరగాలి. మనలోని తీసివేయబడవలసిన వాటిలో ఒకటి పాపం. మన పాపాలు తీసివేయబడాలి. రెండవది, యేసు రక్తంలో కడగబడి మన పాపాలు తీసివేయబడాలి. రెండవది, మన హృదయంలో ఉన్న విగ్రహాలు తీసివేయబడాలి. మనలో కొంతమంది, అందరూ కాదండి, క్రైస్తవులు అందరూ కూడా ఎవరికి వ్యతిరేకులు కాదు. కొంతమంది, ఇప్పుడు ప్రతి మతంలోనూ ముష్కరులు ఎలా ఉంటారో, క్రైస్తవ్యంలో కూడా ఒక చిన్న ముష్కరం ఒక ఎక్కడో ఉంటుంది. కొంకనక బ్యాచ్ ఉంటారు కొంతమంది. వీళ్ళ వల్ల అందరి పేరుకి రిపేర్ అవుతూ ఉంటుంది. యేసు ప్రభు వారి పేరు కూడా రిపేర్ అవుతూ ఉంటుందండి. అర్థమవుతుందా? అందరూ జడ్డలు ఉండరు, కొంతమంది ఉంటారు. వీళ్ళు అన్యులైనటువంటి వారిని, అంటే క్రైస్తవేతరులైన వాళ్ళని ఏదో కొద్దిగా విమర్శిస్తూ ఉంటారు. తప్పది.
అసలు ముందు మనం మారాలి. మార్పు మన ఇంటిలో మొదలవ్వాలి. ముందు మనం దిద్దపడాలి, సిద్ధపడాలి, నడిచే సువార్త రథాలమవ్వాలి, లోకానికి క్రీస్తు పత్రికలమవ్వాలి, క్రీస్తు దైవత్వపు కాంతి కిరణములను ప్రపంచమునకు పంచి దీపాలమవ్వాలి, బ్రతికున్న బైబిల్ గ్రంథాలమవ్వాలి. ముందు మనం మారాలి. అందుకని వాళ్ళ యజ్ఞారాధికులండి, వీళ్ళ కొంతమంది మా దగ్గరికి వచ్చి మా ఊరు మీరు రావాలండి, మీరు ప్రసంగం చేయాలండి, మా ఊరంతా మారిపోవాలండి, అందరూ యజ్ఞారాధికులు అని అంటారు. ముందు నువ్వు మారు, శవపీఠికి మొహం అంటూ ఉంటాను నేను. ముందు నువ్వు మారు. సరిగ్గా ఆరాధన కూడా రావు కానీ మొహమా పెద్ద. మళ్ళీ కొంతమంది ఎంత ఎక్స్ట్రాలు అంటేనండి మా దగ్గరికి వచ్చి, నాకేం వద్దండి అయ్యగారు, ఆత్మీయతలో బలపడాలి, ప్రార్థన చేయండి. కొంతమంది అంటే మా దగ్గర లెవెల్ కటింగ్ ఇవ్వటం, అది నేను పెద్ద ఇది అని. ముందు మనం మారాలి. మనం సంస్కరింపబడి మనం నీతి మార్గం నడుస్తుంటే మన ప్రవర్తనను బట్టి ఇతరులు ప్రభు తట్టు త్రిప్పబడతారు. మనకు దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని బట్టి ప్రజలు ప్రభు దగ్గరికి పరిగెడి వస్తారు. మనము లోకానికి పత్రికలుగా ఉంటే మనల్ని చదివి ప్రభువుని తెలుసుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. మార్పు మనలో మొదలవ్వాలండి. మనం మారాలి ముందు. అర్థమవుతుందా? కనుక వాళ్ళలాగండి వీళ్ళలాగండి అనకు. ముందు నీ హృదయంలో ఉన్న విగ్రహాల సంగతి చూడు. నరపుత్రుడా, ఈ జనులు తమ హృదయములలోనే విగ్రహములను కలిగి ఉన్నారు. హెచ్కేల్ గ్రంథంలో ఉంటుంది ఈ మాట. క్రైస్తవులమైన మనలో కొంతమంది హృదయంలో కలిగి ఉన్నారు తెలుసా? ముందు ఇది చూసుకోండి. వాళ్ళ మీద పట్టం కాదు, మన హృదయంలో ఉన్నాయట విగ్రహాలు. ఏమిటి? ప్రభువు నమ్ముకోకముందు నువ్వు ఎలా ఉన్నావో మాకు అనవసరం. నీకు అవకాశం ఉంటే సాక్ష్యం చెప్పుకో ఎప్పుడైనా, అంతేగాని దాంతో మాకు పని లేదు. రక్షణ సాక్ష్యం ఇది. రక్షణ సాక్ష్యం కొరకు సమయం దొరికితే చెప్పుకో, తప్పేం లేదు. కానీ అది మాకు సంబంధం లేదు. ప్రభువు నమ్ముకోక ముందు నువ్వు ఎలా ఉన్నావు, నువ్వెవరివి, ఏం చేసావు మాకు అనవసరం. ప్రభువుని నమ్ముకున్నాక నీవెంత నీతిగా ఉన్నావు, పరిశుద్ధంగా ఉన్నావు, నమ్మకంగా ఉన్నావు అనేది కావాలి. అది కదా గొప్పగా దేవుడు చూసేది. అది కదా మనం కలిగి ఉండవలసిన నిజమైన జీవిత సాక్ష్యం. అది కదా గొప్ప. ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ కొంతమంది ప్రభువుని నమ్ముకోకముందు ఎలా ఉన్నారో ఆ ప్రభువులోకి వచ్చే కూడా అలాగే ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కొంతమంది ప్రభువుని నమ్ముకుని కూడా వాళ్ళ ఇంట్లో పెళ్ళైతే ముహూర్తం పెట్టించుకోవటానికి పంతులు గారి దగ్గరికి వెళ్ళేవాళ్ళు లేరా? నేను ముహూర్తం పెట్టించుకునే వాళ్ళని తప్పు పట్టట్లా, బాగా వినండి. ప్రభువుని నమ్ముకున్న తర్వాత అలా చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఇప్పుడు చూలింతగా ఉన్నప్పుడు ఉన్నట్టే బాలింతగా ఉన్నప్పుడు ఉంటాంటే కుదురుద్దా? చెప్పండి, కుదరదుగా. చూలింతే, బాలింతే. వ్యక్తి ఒకరే కావచ్చు, కానీ పరిస్థితి వేరు కదా. చూలింతగా ఉన్నప్పుడు నువ్వు అడిగినవన్నీ తెచ్చిపెట్టావు, అడకపోయినా తెచ్చిపెట్టాం, కనుక్కుని మరి కొనుక్కుని తెచ్చిపెట్టాం. మటన్ మంచూరియాలు, చికెన్ జింజర్లు, తంగిడి కబాబులు, మిక్స్డ్ ఫ్రైడ్ రైస్లు అన్నీ తెచ్చిపెట్టాం. స్వీట్స్, ఫ్రూట్స్, జ్యూసెస్ అన్నీ తెచ్చిపెట్టాం. ఒక రోజున నెలలు నిండే బిడ్డకు నువ్వు జన్మనిచ్చావు. ఇప్పుడు చూలింతవి కాస్త ఏమయ్యావు? బాలింతమయ్యావు. బాలింత అయిన తర్వాత కూడా ఎక్కడ ఉంది మటన్ మంచూరియా, తెచ్చి పెట్టండి, చికెన్ జింజర్ తినేస్తాను, తంగిడి కబాబ్ అంటే పెడతామండి. నెత్తి మీద పొట్టుగా వేసి పాత బెల్లం పెడతాం తిను, ఇంగువ మింగిస్తాం మింగు, పప్పు నూనె త్రాగిస్తాం తాగు, బీరకాయ కూర పెడతాం, అన్నం వండుతాం తిను. అవునా కదా? చెవుల్లో దూదులు పెట్టుకో, తలకు గుడ్డ కట్టుకో, చల్లగాల్లో తిరగొద్దు, చల్లనీళ్ళలో తిరగొద్దు, గోరువెచ్చని నీళ్ళు త్రాగు, నడిగట్టు జాగ్రత్తగా కట్టుకో అని చెప్తాంగా. ఎందుకు అని అనుకోండి. ఎందుకేమిటి? నువ్వు ఇప్పుడు బాలింతవే. అయితే ఏంటి అంటే, కాదమ్మా నువ్వు పచ్చం చేయాలి. మరి అంతకుముందు చెప్పలేదు, అంతకుముందు నువ్వు చూడంతవి, ఇప్పుడు బాలింతవి. అప్పుడు నీ ఆరోగ్య పరిస్థితి వేరు, ఇప్పుడు నీ ఆరోగ్య పరిస్థితి వేరు. నువ్వు పత్యం చేయాలి. పత్యం చేయకపోతే నీకు తేడా చేస్తుంది. నీకు తేడా చేస్తే పుట్టిన బిడ్డకు తేడా చేస్తుంది. పుట్టిన బిడ్డకు తేడా చేస్తే మా జేబుకు తేడా చేస్తుంది. మా జేబుకు తేడా చేసాక మాకు తేడా చేస్తుంది. ఇన్ని తేడాలు కాకుండా ఉండాలంటే నువ్వు తేడా కాకుండా ఉండాలి అని వివరంగా చెప్తావా లేదా? మరే అంతకుముందు చూలింత, ఇప్పుడు బాలింత. ఇదే సూత్రాన్ని బట్టి చెప్తున్నాను. అంతకుముందు నీవు లోకస్తుడవు, లోకస్తురాలవు, ఇప్పుడు సంఘస్థుడవు, సంఘస్థురాలవు. అంతకుముందు నువ్వు చీకటి, ఒకవేళ చీకటి, ఓకేనా? అంతకుముందు నువ్వు చీకటి, కానీ ఇప్పుడు వెలుగు. అంతకుముందు చీకటిలో ఉన్నావు, ఇప్పుడు దేవుని ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నావు.
అప్పుడు ఇప్పుడు ఉంటాను, అప్పుడు తింటానంటే డెప్ప ఎగిరిపోద్దంటే నేను ఎగరగొట్టేస్తానని కాదండి బాబు, దేవుడు ఎగరగొట్టేస్తాడని. ఎందుకంటే ప్రభు మార్గంలోకి వచ్చాక నీతిగా నియమంగా ఎవరైతే బ్రతకరో వాళ్ళు భక్తిహీనులు. భక్తిహీనుల నడినెత్తి ఓడగొట్టబడుద్దని బైబిల్లో ఉంది. నడినెత్తి ఓడగొట్టబడ్డాన్ని నేనేమంటున్నాను, డెప్ప. అదనమాట అండి బాబు, గ్రామీణ భాషలో చెప్తున్నాను సుమి. బైబిల్లో డెప్ప ఎగిరిపోతాను ఉంది. నడినెత్తి ఓడగొట్టబడుద్ది, జాగ్రత్త మరి. అప్పుడు ఇప్పుడు ఉంటాను, అప్పుడు తింటానని కుదురుద్దా? కుదరదు. కానీ కొంతమంది ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా ముహూర్తాలు అవి పెట్టించుకుంటూ ఉంటారు. అంటే నీ హృదయంలో ఏముంది? విగ్రహం. ప్రభువుని నమ్మిన తర్వాత కూడా కొంతమంది పానకం తాగే రకాలు ఉంటారుగా. పిల్లల్ని పంపిస్తారు, రై ఇట్లా అంటారు, ఏంటి అని వస్తాడు, ఈ రూపాయి పెట్టుకెళ్ళి పోయించుకొచ్చేసి లోటా పెట్టుకెళ్ళి ఈ రూపాయి కొనుక్కో అంటారు. వాడు ఆశపడి జాగ్రత్తగా తీసుకొచ్చేస్తారు, వీళ్ళు లోపలికి వెళ్ళి తాగేస్తారు. ప్రభువుని నమ్మిన తర్వాత అంతకుముందు ఏం చేసావు మాకు అనవసరం, ప్రభువులోకి వచ్చావు, నియమంగా ఉండాలి. అలా చేస్తున్నావు అంటే నీ హృదయంలో ఏముంది? విగ్రహం. ప్రభువు నమ్ముకున్న తర్వాత కూడానండి కొంతమంది ఈ జాతకాలు ఇవే చూపెట్టుకుంటుంటారు, నక్షత్ర ఫలాలు ఇవే అంటారు. ఒకతను నా దగ్గరికి వచ్చాడు, మా అబ్బాయికి సంబంధం చూడమన్నాడు. నేను ఇంకా అలాంటి పరిచర్య ప్రారంభించలేదు బాబా అన్నాను. ఎందుకంటే పెళ్లి సంబంధాల్లో గట్టా వేళ్ళు కాళ్ళు పెట్టండి, నేను చాలా చిరాకు, నాకు అసలు ఇష్టం ఉండదు నాకు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఏ మాట రాకుండా ఉండదు వాళ్ళకి. అప్పుడు నేను గుర్తొస్తాను, ఆ బండోడు తెచ్చాడు సంబంధం అంటాను. ఎందుకు వచ్చుకోవడం ఇది? అసలు అందరూ పెళ్లి సంబంధాలు గట్టా వేళ్ళు కాళ్ళు పెట్టండి, చిరాకు నాకు. నేను ఇంకా అలాంటి పరిచర్య ప్రారంభించలేదు బాబా అన్నాను. అలా అంటారు ఏమిటండి, మీరు అనేక ప్రాంతాలకు వెళుతూ ఉంటారు, చాలా మంది మీకు పని చేస్తూ ఉంటారు, కాబట్టి మీకు చెప్తున్నామండి, ఆ అమ్మాయి అందంగా ఉండాలి, పెద్ద కట్నం అవసరం లేదు, కానీ నక్షత్రాలు కలవాలన్నాడు. ఏం కలవాలటండి? వీళ్ళిద్దరూ కలిసి ఉంటే సరిపోదండి, నక్షత్రాలు కలవాలా? నక్షత్రాలు కలిస్తే ఖగోళంలో గందరగోళం కలుగుతుంది, నక్షత్రాల కలయిక వలన విస్ఫోటనం జరుగుతుంది, నక్షత్రాల కలయిక వలన కలిగిన విస్ఫోటన తాకిడికి భూమి బూడిద చేత నింపబడుతుంది, అప్పుడు నీ మొహం మసిమొహం అయిపోతుంది. అది నీకు ఇష్టమా? నక్షత్రాలు కలవాలన్నాడంటే వాడి హృదయంలో ఏముంది చెప్పండి? విగ్రహం. కొంతమంది ఈ రాశి ఫలాలు ఇవి చూస్తూ ఉంటారు, టీవీలు పెట్టి ప్రార్థనలు అయింది కూడా. వార ఫలాలు ఏవో వస్తూ ఉంటారు, దినఫలాలు వస్తాయి కదా, అవి పెడతారు, పెట్టి చూస్తూ ఉంటారు. ఆడు పేపరారి అంటే తులారాశి అని మొదలెడతారు. నా తులారాశి అని చూస్తారు. తులారాశి వారికి ఈ వారం అంతా దరిద్రం, నాశనం, చండాలం అని చెప్తారండి. ఆ మాటలకి వారం రోజులు చచ్చిపోతారు భయపడేసి. అన్నీ బాగుంటాయి కానీ ఆడు కుంగిపోతాడు. ఎవరు చూడమంటారు నిన్న? వాటి మీద నమ్మిక ఉంచేమంటే నీ హృదయంలో ఏముంది? విగ్రహం. ఉద్దేశం ఏమిటి? ఆకాశంలో ఉండేటువంటి నక్షత్రాలు నెలకు ఒక ఆకృతి దాల్చి ఒక రూపంలో కనబడుతుంటే, అలా 12 రాసులు ఏర్పడుతుంటే ఆ నక్షత్ర రాసులు మానవులపై ప్రభావం చూపుతాయి, ప్రభుత్వం చేస్తాయనా? ఒకవేళ ఆ నమ్మకం క్రైస్తవులు కాని వాళ్ళదు కావచ్చు, నేను వాళ్ళని విమర్శించను, కానీ క్రైస్తవులమైన మన నమ్మకం అది కాదు. ఏ నక్షత్రాలు మన పైన ప్రభావము చూపవు, ప్రభుత్వము చేయవు. ఎందుకంటే మన పైన ప్రభావమైన, మన పైన ప్రభుత్వమైన ప్రభువైన యేసు వారిది మాత్రమే ఉంటుంది. క్రీస్తుని బట్టి మనమే నక్షత్రాలం, ఇక మన పైన నక్షత్రాల ప్రభావం ఏమిటి? కనుక అవేమి ఉండవు, గుర్తుంచుకోండి. అలా అనుకుంటున్నామంటే నీ హృదయంలో ఏముంది? విగ్రహం. ఇంకా మీకు చెప్పాలి, కొంతమంది ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా ఈ జాతకాలు అవి చూపెట్టుకుంటారు. చిలక జోష్యం వాళ్ళు ఎప్పుడైనా వస్తూ ఉంటారా మీ ప్రాంతం అండి? మా ఊరు ఒక అతను వస్తూ ఉండేవాడు, ఆ మధ్యకాలంలో రావటం మానేశాడు. కారణం ఏమిటంటే అతను చిలకను పొక్కు తినేసింది. నిజమండి, రామ చిలక రామ్మ అంటున్నాడు, ఈ లోపల కుక్కచ్చి పట్టుకుపోయిందండి. లేకపోతే మరి నేగ్గా వచ్చేవాడు. అమ్మో, ఎలకల భూమిలాగా ఉంటుంది, అందులో ఒక చిలక పెట్టుకుని 2 జాంకాయలు పెట్టుకుని ఊళ్ళోకి ఎంటర్ అయ్యి, నెట్టారం, భువనవారం, పద్మనాభం, దామోదరం, ఇవాళ ఆదివారం, రేపు సోమవారం, ఎల్లుండ మంగళవారం, అంటాకు, అలమండ, కొత్తిమీర, కరేపాకు, పప్పుచారు, సాంబారు, కుర్రంటా వస్తాడండి. వాడేమంటాడో మనకు రాదు కానీ ఇదే మోడల్లో అంటాడు. ఇలా అనుకుంటూ అతగాడు వచ్చాడో లేదు, అంత దూరాన్ని ఉండగానే దొరగారో అని గార్ధభస్వరం వేసుకుని పిలిచి 5వ 10వ చేతులు పెట్టి జాతర చూపెట్టుకునే వాళ్ళు లేరా? ఉన్నారని ఒప్పుకుంటారు. మా అందా మా ఊళ్ళో కాబట్టి అలాగే చూపెట్టుకుంటుంది. 2004 సంవత్సరంలో జరిగిన విషయం ఇది. జాతకం చూపెట్టుకుంటూ వెళ్ళాను. ఏమిటక్క అన్నాను. అయ్యి బాబోయ్ చూసేసి తమ్ముడు అన్న. తప్పు కదా అక్క, ఇలా మనం చేయకూడదు, ప్రార్థన వాళ్ళం కదా, ఎందుకలా జాతకం చూపెట్టుకుంటామంటే నా జాతకం మారాలని అంటాను. ఇదేమిటిది? నీ జాతకం ఆడేం మారుతాడక్క? అసలు వాడి జాతకమే బాగోకోవాలంటా తిరుగుతుంటే మీ ఇద్దరు జాతకాలు యేసుబాబు మారుతాడని చెప్పానండి.
మన స్థితిగతులను మార్చే దేవుడు ప్రభువైన యేసువారు కదా. పైగా ఆయన ఏమన్నారు, మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠుల్ని ప్రభు చెబితే పక్షి దగ్గరికి వెళ్ళి జాతకం చూపెట్టుకుంటుంది ఇవిడ. పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులని ప్రభు చెబితే పక్షి దగ్గరికి వెళ్ళి జాతకం చూపెట్టుకున్నావంటే నువ్వు ఒక అక్కు పక్షివి, కొంకాక్షివి కదా. నువ్వు అలా చూపెట్టుకుంటుందంటే హృదయంలో ఏమని చెప్పండి, విగ్రహం. కొంతమంది ప్రభువు నమ్ముకున్న తర్వాత కూడా ఈ కట్న కానుకల దాహంతో తహతహలాడిపోతూ ఉంటారు. మంద నేను మాదిరిగా నిలవటానికి, సాక్ష్యం కాపాడుకోవటానికి కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నానండి. నేను 2003వ సంవత్సరం జూన్ 18వ తేదీన. ఇప్పటికి 20 ఏళ్ళు నాకు వివాహం. అర్థమవుతుందా? కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాను నేను. అప్పటికే ప్రసంగికుడిని ఉండవు. 2002వ సంవత్సరం నుండి నేను సభల్లో వాక్యం చెప్పడానికి వెళుతున్నాను. అప్పటికే వెళ్తున్నాను కాబట్టి ఆ క్రేజ్ ఉంటుంది కదా, ప్రసంగికుడిగా వెళ్తున్నాడని ఒక ఏదో ఉంటుంది ఆ టైంలో, ఆ ఏరియాలో. కానీ నేను ఒక్క రూపాయి కట్నం ఆశించలేదు. పైగా నా ఆత్మీయ తండ్రి మాట్లాడి కుదిరిచిన సంబంధం అది. వాళ్ళు ఎవరో వాళ్ళ ప్రాంతం మీద కూడా నిజాన్ని నాకు తెలియదు అప్పటికి. నేను పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరమల్లో పుట్టి పెరిగిన వాళ్ళు. వాళ్ళదేమో గుంటూరు జిల్లా పదకాకాని. మేము సేవ చేసేది పెదలంకలో. ఏమీ లేవు పరిచయాలు, సంబంధాలు. మాకు నా ఆత్మీయ తండ్రి చూశారు, నువ్వు చేసుకోబోయేది ఆమెనే అన్నారు. సరేనన్నాను. పెళ్ళి అయిపోయింది. పైసా కట్నం తీసుకోకుండా చేసుకున్నాను. వాళ్ళు అడిగారు, ఇస్తామని నేను వద్దన్నాను. పైగా వాళ్ళు పెద్ద సౌండ్ పార్టీ అన్నప్పుడు. మా అత్తోరు మా అత్తగారు తోటా వాళ్ళు ఆడబడచ్చు. అయితే ఈమె తడవర్తి వారికి ఇవ్వబడింది. మా అత్తగారు తోటా వాళ్ళు ఆడబడుతూ తడవర్తి వారి ఇంటికి కోడలిగా ఇవ్వబడింది. ఆమెకు జన్మించింది నా భార్య. మా అత్తగారు తోటా వాళ్ళు ఆడబడుచండి. మంచి సౌండ్ పార్టీ. వాళ్ళందరూ తడబడుతారు, వీళ్ళందరూ కూడా అక్కడ. ఇప్పుడు మనం రీసౌండ్ అనుకోండి, అప్పుడు వాళ్ళు సౌండ్, ఇప్పుడు మనం రీసౌండ్. నా ప్రభువును బట్టి చూసారా, సూచన వచ్చింది వెంటనే రీసౌండ్ అనేసరికి మరి ఏంటనుకున్నారు, ప్రభు అలా సూచన ఇచ్చారు. దేవుని స్తోత్రం. కనుక మీరు గమనించాలి, కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాను. ఇవ్వగలిగిన వాళ్ళే కానీ తీసుకోలేదు నేను. ఈ మధ్యన 20 ఏళ్ళు అయిన సందర్భంగా నేను ఏదో ఒకటి నా భార్య కొంటూ ఉంటాను. నా అలవాటు ఫస్ట్ నుండి కూడా. మొన్న కారు కొన్నానండి. ఈ కారులోనే వెళ్ళి వస్తున్నాం కదా జ్యోతి, నీకు సపరేట్గా ఒక కారు ఉండాలి అని చెప్పి కారు కొన్నాను నా భార్యకి. మా అత్తగారు కూడా 20 ఏళ్ళైన సందర్భంగా మీరు మా అమ్మాయి కారు కొని ఇచ్చారు కాబట్టి మేము కూడా మీకు ఏదో ఇవ్వాలనుకున్నాం. ఇవ్వద్దన్నాను. మళ్ళీ ఆ మాట అనకండి అన్నాను. అంటే 20 ఏళ్ళకి ఏమైనా ఆశపడతారనుకున్నాడు. నాకు వద్దన్నా. అరే ఏమీ లేని పరిస్థితులు, అప్పుడే ఆశపడలేదు, ఇప్పుడు తీసుకుంటానా? వద్దన్నా. మీరు వద్దంటే మీకు ఇవ్వం కానీ మా మనవరాలకు ఇచ్చుకుంటామన్నారు. అంటే నా కూతురండి సత్యదీపిక. ఇచ్చుకుంటాం, మీరు వద్దనకూడదు అది అని చెప్పి నేషనల్ హైవే పక్కన ఇంటి స్థలం ఇచ్చారు సార్ మొన్న 20 ఏళ్ళ సందర్భంగా. పెదకాకాని మా అత్తూరు దాన్ని బైబిల్ మిషన్ పెట్టలేవాళ్ళు. హైవేకి ఆనుకుని కొద్దిగా ఇలా వెళ్తే అది ఆ రోడ్డా హైవే కదా, దాన్ని హైవే అనుకుంటే ఇక్కడ ఇల్లు మా వాళ్ళది. అక్కడ ఇంటి స్థలం ఉంది, అది రాసిచ్చారు. చాలా వాల్యుబుల్లే, కానీ నేను ఎప్పుడు ఆశపడలేదు. దానికి కూడా రాస్తామంటే 3-4 సార్లు అడ్డుపడ్డాను. ఒకసారి అయితే ఇచ్చిన తర్వాత కూడా ఆ పేపర్లో తీసేసుకోవడం రాస్తాను నేను. నాకు ఉద్రపోతుంది. నా ఉద్దేశం ఏంటంటే ఏదైనా దేవుడు ఇవ్వాలి, దరిద్రం పోవాలి. అది ఆడోళ్ళ మీద బతికి, ఆ కట్నం మీద బతికి ఏంటి జీవితాలు? వాళ్ళేదో వీడి కోసం రాసిపెట్టినట్టుగా అంతెత్తారా ఇంతెత్తారా. వీడు కట్నం అంటే వీడికి సుందరాంగుడు. సరిగ్గా నడవరావు సార్ నువ్వు, అటు ఇటు వెళ్ళిపోతాయి అడుగులు. ఎంతెత్తారా ఇంతెత్తారా. కట్న దాహం ధనాపేక్షలో ఒక భాగం. తెలుసా మీకు? ధనాపేక్ష అన్యారాధనతో సమానం అని ఉంది బైబిల్లో. ధనాపేక్ష మంచిది కాదు, సమస్త కీడులకు మూలం. ధనాపేక్షలో ఒక భాగమే కట్న దాహం. ఇంత దాహం. ఆడపిల్లల్ని కనటానికి కూడా కొంతమంది భయపడుతున్నారు. దానికి గల కారణాల్లో ఒక కారణం కట్నం. ఎంత దారుణం అండి. కట్నం కూడా ఒక హృదయ విగ్రహమే. కట్నం తీసుకోకూడదు క్రైస్తవునిగా మనం. కొంతమంది అలా అంటారు. ఏమిటండి, పాత నిబంధనలో మరి బంగారపు కమ్మి ఏదో చూపెడతారు.
నిన్ను స్టేజ్ వెనక్కి తీసుకుపోతాను రోయ్, కొట్టి డిక్కిలో పెట్టుకెళ్ళిపోతాను. కట్నానికి ఎవడని అనుకూలంగా మాట్లాడితే క్రైస్తవులు మనం. అర్థమవుతుందా? నిజంగా నీవు సిద్ధపడాలి అంటే దిద్దుబాటుకు నీవు ఆస్కారం ఇవ్వాలి, దిద్దుబాటుకి ఇష్టపడాలి. కొంతమందికి దిద్దుబాటు అసహ్యం అట బైబిల్ చెబుతుంది. ముందు దిద్దపడితే కానీ నీవు సిద్ధపడలేవు. సిద్ధపడాలి అంటే దిద్దపడాలంటే నీళ్ళను కొన్ని తీసివేతలు జరగాలి. అందులో ఒకటి కట్న దాహం, ఇది కూడా హృదయ విగ్రహమే, తీసివేయబడాలి. ఇంకా కొంతమంది అన్య విధానంలో కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఖమ్మం జిల్లాలో బోన్కల్ అనేటువంటి పట్టణానికి నేను వాక్య పరిచర్య చేయడానికి వెళ్ళాను. ఇది 2006 సంవత్సరంలో జరిగిన విషయం అండి. అక్కడ పగటి వేళ నన్ను గృహప్రవేశానికి పిలిచారు, రిబ్బన్ కటింగ్ చేయడానికి పిలిచారు. నేనన్నా నేను రానండి, అలాగా ఎవరైతే నన్ను పిలిచారో వాళ్ళ దగ్గరికి వెళతాను, నా పని ఏదో నేను చూసుకుని వెళ్ళిపోతాను. నేను పెట్టుకున్న లెక్క అది. పని అయితేనే అడుగు బయటికి పెట్టి పని చేసి వెళ్ళిపోతాను. మీరు పిలిచినంత మాత్రమే మీ దగ్గర రాను, అవతల పడినాను. అప్పుడు ఆ కన్వీనర్ను కలిసి కన్వీనర్తో మాట్లాడి ఆ కన్వీనర్ గారిని ఒప్పించి ఆయన ద్వారా నన్ను గృహప్రవేశానికి తీసుకువెళ్ళారు. సరే, ఆయన చెప్పాడు కదా వెళ్ళాలి, వెళ్ళాం. అక్కడికి వెళితే మీరు నమ్మరు, చక్కగా మార్బుల్ స్టోన్స్ వేయించి పైన పేడ తొలగించేసాడండి. బాబు, రాళ్ళు వేయించినప్పుడు శుభ్రంగా కడిగించుకోవద్దా అంటున్నాను నేను. ఆ రాళ్ళు వేసిన వాళ్ళు కడకుండా వెళ్ళిపోయాం అనుకుంటున్నాను. కడిగించుకోవద్దంటే అయ్యి బాబు మీకు చెప్పడం వచ్చిపోయిన ఆచారం అని అన్నాడు. ఏమిటి బాబు అన్నాను. ఆవు పేడ తొలగించేసాను అన్నాడు. ఓ, నీ పేడతో ఏమో ట్రై చేయకపోయావా అని లోపల అనిపించింది కానీ బయటకు అనకూడదు కదా. ఆవు పేడ తొలగించా. బాబు ఇప్పుడు సూట్ అయింది అతనికి నాకు, ఇప్పుడు నేను ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, వాక్యం చదివించాలి, ఏమండి మళ్ళా ప్రార్థన చేయాలి, రిబ్బన్ కటింగ్ చేయాలి. రిబ్బన్ కటింగ్ చేసిన తర్వాత లోపలికి వెళుతూ పరిశుద్ధ పరిశుద్ధ, ఇది మన క్రమం. లోపల వీడు పేడ ముద్ద పేడ సూట్ అయింది వాడికి నాకు. శుభ్రం చేయించేదాకా రిబ్బన్ కటింగ్ లేదా అవతల పోమన్నాను. మొత్తానికి దేవుడు అంటే మొత్తం శుభ్రం చేయించేటప్పుడు రిబ్బన్ కటింగ్ చేసి లోపలికి వెళ్ళి వాడి కోసం ప్రార్థన చేసి వచ్చాను. పైగా భోజనం చేయమని అడుగుతున్నాను. నేను తినరా బాబు నీ దగ్గర అన్నాను. నేను మామూలుగానే బయట సభలకు వెళ్ళినప్పుడు భోజనానికి ఆగానండి. దానికి కారణం ఏంటంటే సమయం వృధా అయిపోతుంది. వాళ్ళు ప్రయాణం చేయాలి కదా, మేము టక్కు మన సభ అయిపోయిన వెంటనే వెళ్ళిపోతూ ఉంటాను. అందుకునే నేను ఇప్పుడు అసలు ఉండకూడదు, ఎందుకంటే ఈ ఫోటోలు గోలు ఎక్కువైపోయింది నీ మధ్య. సెల్ఫీ అని చేయిస్తాడు, చెత్త కంపు వచ్చేస్తాడు దగ్గర. వీడు తానం చేయలేదురా, వీడు దగ్గరికి వచ్చి చేయి మనమే వేస్తాడండి. వేసి ఇలా చేయి పైకెత్తేసరికి ముక్కు ఎగిరిపోద్దాయి. మళ్ళీ చచ్చినట్టు అలా బెగబట్టున్నాను. బాబు అయిపోయిందా? ఈ గోల పడలేక ప్రార్థన చేయని అడిగేవాళ్ళు తక్కువైపోయారండి, ఫోటోలు అడిగేవాళ్ళు ఎక్కువైపోయి. ఎందుకు వచ్చిన కూడా బాబు వెళ్ళిపోతుంటాం. అందులో భోజనం చేయను, ఆడి దగ్గర అసలు చేయను. ఎందుకంటే ఇంకో భయం పట్టుకుంది నాకు. ఏమో వాళ్ళ అమ్మా నాన్న ఫోటోల దగ్గర పటాల దగ్గర పెట్టింది నాకు పెట్టేస్తాడేమో. ఎందుకంటే కొంతమంది చచ్చిన వాళ్ళ సేవకుల్లో చూసుకుంటూ ఉంటారు. చచ్చిన వీళ్ళ అమ్మా నాన్నలు కానీ నాలో చూసుకుంటాడేమో, వాళ్ళకి మూలం పెట్టిన పదార్థాలన్నీ తెచ్చి నాకు పెట్టేస్తాడేమో బాబు, ఎందుకు వచ్చిన కూడా వీడని వెళ్ళిపోయినాడు అక్కడ నుండి. కానీ ఒక్క మాట గమనించండి, వాడు అలా చేశాడు అంటే వాడి హృదయంలో ఏముంది చెప్పండి? నేను ఒక మాట చెప్తున్నాను, మన పేర్లు బాగోకపోయినా మన తీర్లు బాగుండాలి, మన బట్టలు బాగోకపోయినా మన బ్రతుకులు బాగుండాలి. అర్థమవుతుందా? నా పేరు బాగోదు కానీ నా తీరు బాగుంటుంది. మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పిన విషయాన్ని బట్టి. నా బట్టలు బాగోకపోవచ్చు, నా బ్రతుకు బాగుంటుంది. కనుక పేరు కంటే తీరు గొప్పది, బట్టల కంటే మంచి బ్రతుకు గొప్పది. క్రైస్తవ ఆధ్యాత్మిక కాషాయ రంగు సాధు సుందర్ సింగు. ఏమండి మరి పేరును బట్టి ఆయన అసలు విమర్శించగలమా మనం? ఎంత గొప్ప భక్తులండి. కాషాయ రంగు ఎందుకు వేసుకున్నాను విమర్శించగలం ఆయన్ని? చేయలేంగా. అక్కడ పేరు కాదు ఆయన తీరు గొప్పది, బట్టలు కాదు ఆయన బ్రతుకు గొప్పది. ఇండియన్ పౌల్ అని ఎంచబడ్డాడు ఆయన. అంత గొప్ప భక్తుడు. అంత గొప్ప భక్తుడు విజయవాడ ప్రసంగం చేయటానికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన ప్రసంగాన్ని తెలుగులోకి తర్జుమా చేసిన భక్తుడు మంగమూరి దేవదాసయ్య గారండి. ఆ చరిత్రలు చదువుతుంటే ఆశ్చర్యపోతూ ఉంటాను నేను. ఆ గొప్ప వరుసకు చెందిన వాళ్ళు ఈ సాధు సుందర్ సింగ్ గారు కూడా సామాన్యులు కదండి. కనుక పేరు బాగోకపోయినా ఏం బాగుండాలి? తీరు. బట్టలు బాగోకపోయినా ఏం బాగుండాలి? బ్రతుకు బాగుండాలి. ఈ లోకం మనలో ఉండకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అన్య ఆచార ప్రకారం మనం ఏ కార్యకలాపాలు చేయకూడదు. ముందు మార్పు మనలో మొదలవ్వాలి. మనము నడిచే సువార్త రథాలంగా మారిపోవాలి.
ఒకటి, మనల నుండి పాపాలు తీసివేయబడాలి. 2, హృదయ విగ్రహములు తీసివేయబడి. ఇలాంటి తీసివేతలు జరిగి మనము దిద్దపడాలి, రాకడకు సిద్ధపడాలి, రాకడలో ఎత్తబడాలి. స్తోత్ర. పరలోకం కొరకు, ప్రభువు కొరకు, ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి అంటే దిద్దపడాలి. దిద్దపడాలి అంటే మనలో కొన్ని తీసివేతలు జరగాలి. ఏమి నీలో ఉన్నాయో నీకు బాగా తెలుసు కదా. నీలో పాపమున్నా, హృదయ విగ్రహాలున్నా ఈ సభలోని ఒప్పుకుని వాటిని విసర్జించండి. చెప్పండి, ఏం చేయమన్నాను? నేను ముగించేస్తున్నాను. ఏం చేయమన్నాను? విసర్జించండి, విడిచిపెట్టొద్దు. ఈ కళ్ళజోడిని ఇక్కడ విడిచిపెట్టాను అనుకోండి, మళ్ళా వచ్చి పట్టుకుపోతాను. కానీ విసర్జించిన వాటిని పట్టుకెళ్తామండి? పట్టుకెళ్ళాం. ప్రతిరోజు మనం కొన్ని విసర్జిస్తాం. మలమూత్రాలు విసర్జిస్తాం. విసర్జించిన తర్వాత చూస్తామా? టచ్ చేస్తామా? సెల్ఫీలు దిగుతామా? విసర్జించాం. ఇక వాటితో మనకు పని లేదు. అలాగే మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్నటువంటి హృదయ విగ్రహాన్ని మనం ఏం చేయాలి? విసర్జించాలి. ఉమ్మిని విసర్జిస్తాం, తుపుక్కుమని. విసర్జించాక ఏంటిదే, ఎలా ఉందేమిటే, అంటుకుంటుంది ఏమిటి అంటామండి. విసర్జించాం, ఇక దాంతో మనకు పని లేదు. ఉమ్మిని, మలమూత్రములను ఎలా విసర్జిస్తామో మనలో ఉన్న పాపాన్ని, చెడుని, చెడు లక్షణాల్ని, హృదయ విగ్రహాల్ని మనం అలాగే విసర్జించాలి. తిద్దబడాలి, రాకడకు సిద్ధపడాలి, రాకడలో ఎత్తబడాలి. ప్రభు రాకడ తథ్యమండి. ప్రభు తప్పకుండా రాబోతున్నారండి. అందుకొరకు, క్రీస్తు కొరకు, క్రీస్తు రాకడ కొరకు, పరలోకం కొరకు సిద్ధపడండి. రాకడలో ఎత్తబడదామండి. దేవుడి క్రొత్త వివరణ మన వెనుకడిలో దీవించునుగాక. ఆమె. తరలు ఉంచి కన్ను మూయండి, ప్రార్థన చేద్దాం. తరలు ఉంచి కన్ను మూయండి, ప్రార్థన చేద్దాం. క్షయమైపోవు లోకము, యేసుని రాక తథ్యము, విడువకు జీవ మార్గము, మోక్షము నీకు ఖాయము. రాకడ వచ్చే, రాకడ వచ్చే, యేసయ్య వచ్చు వేళాయగా. సిద్ధపడి మేలుకొనుము సంఘమా, సిద్ధపడి మేలుకొనుము సంఘమా. రాకడ వచ్చే, రాకడ వచ్చే, యేసయ్య వచ్చు వేళాయగా. సిద్ధపడి మేలుకొనుము సంఘమా, సిద్ధపడి మేలుకొనుము సంఘమా. గురుతులు జరుగుతుండగా వృత్తి స్థితి వీడుమా. గురుతులు జరుగుతుండగా వృత్తి స్థితిని వీడుమా. సిద్ధను శుద్ధి చేయుమా, బుద్ధిని కలిగి ఉండుమా. నీ సిద్ధను శుద్ధి చేయుమా, బుద్ధిని కలిగి ఉండుమా. రాకడ వచ్చే, రాకడ వచ్చే, యేసయ్య వచ్చు వేళాయగా. సిద్ధపడి మేలుకొనుము సంఘమా, సిద్ధపడి మేలుకొనుము సంఘమా. క్రీస్తు కొరకు, క్రీస్తు రాకడ కొరకు, క్రీస్తు అనుగ్రహించే పరలోకం కొరకు మనము సిద్ధపడాలి. అందుకొరకు మనము దిద్దపడాలి. దిద్దపడాలి అంటే మనలోని కొన్ని తీసివేతలు జరగాలి. ఇదిగో దిద్దుబాటుకు నా జీవితాన్ని అప్పగిస్తున్నాను, నేను దిద్దపడతాను, రాకడకు సిద్ధపడతాను. నాలో ఉన్న తీసివేతలు చేసుకుంటాను.
తీసివేతలు జరిగిస్తాను. నాలో ఉన్నవి చెడు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడే విసర్జిస్తున్నాను. ఇదిగో తీసివేతలు చేసుకుంటాను, నేను దిద్దపడతాను, రాకడకు సిద్ధపడతాను అన్నవాళ్ళు మీ 2 చేతులు పైకి జాగు చూపండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రభువా మీకు స్తోత్రం. విత్తబడిన వాక్యం మీకు నీరు కట్టి ఫలింపు కలిగించండి. మీ 2వ రాకడకు అందరిని ఆయత్తపరచండి. మీరు రాకడకు అందరిని సిద్ధపరచండి. మీ కొరకు, మీ రాకడ కొరకు, మీరిచ్చే పరలోకం కొరకు సంసిద్ధతతో ఉండే కృపాభిషేకం బిడలపై కృమ్మరించండి. ఈ సభకు ప్రతిఫలముగా సంఘములో నూతనాత్మలు చేర్చబడును గాక, సేవ విస్తరించును గాక, పరిచర్య ప్రబలును గాక, ప్రతి వ్యతిరేకత పాదపీఠమగును గాక. తండ్రి, ప్రతి ఒక్కరిని దినదీనులతో నింపండి. యేసు ఘననామంలో ఈ మనవులన్నీ అడిగి జవాబు పొంది ఉన్నాము తండ్రి.